చేసుకున్నారు వాళ్ళందరికి కూడా కంగ్రాచులేషన్స్. వెల్కమ్ సార్, రండి. మన ఇంకా మనకు లీడర్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ లోపు ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే మాట్లాడాలంటే రండి సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, భాస్కర్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ వెల్కమ్ మార్నింగ్ సార్, సార్. అందరూ భాస్కర్. ఉన్నారు. నేను ఒక 5 నిమిషాలు అయితే మళ్ళీ ఫ్రీ అవుతా. ఓకే సార్, ఓకే సార్, ఓకే. భాస్కర్ సార్ నేను మామూలు పెట్టుకుని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సార్ చెప్పండి, ఎలా ఉంది సార్, బాగున్నారా? ఎలా వర్క్ నడుస్తుంది? సూపర్ సార్, సూపర్. ఈ రోజు కూడా జరిగినాయి సార్. నా కింద కూడా టీమ్ లో ఒక 3000 జరిగినట్టుంది. అవును సార్, లక్షకు అవును సార్. చేరువలు ఉంది సార్ నా టీమ్ లో. డైరెక్ట్ గా మామూలుగా డైరెక్ట్ కాకుండా టీం మొత్తం కలిపి. ఓకే, అంటే సీడ్ ఫండింగ్ సార్ మీరు అనేది? సీడ్ ఫండింగ్ గురించి. అవును సార్, అవును. వావ్, సూపర్ సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చేసుకోవాలి సార్. మనం టీం చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా 192 రోజులు వస్తుంది కదా సార్ మనకి టీం సార్ ఇన్కమ్. ఎప్పుడు ఏం అప్డేట్ వస్తుందని తెలియదు సార్. ఇప్పుడు మేబీ 1000 తీసి మళ్ళీ 5000 అని కూడా పెట్టినా కానీ ఏం చెప్పలేం మనం. దాని అవును సార్, అవును. గురించి ఏదైనా సరే స్పీడ్ గా చేసుకోవడం బెటర్. మనకి 500 ఉన్నప్పుడు చాలా మంది అయితే చేసుకోలేదు కదా సార్. ఇప్పుడు ఏమైంది మరి, అదే 1000 లోకి వచ్చిందా? అవును సార్, అవును. దాని ఇప్పుడు ఏంటంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మనం ముందుండి ఏదైనా చేసుకుంటే బెటర్. సిస్టమ్ అవును సార్, అప్డేట్ అవును వచ్చిన సార్. తర్వాత మనం లేట్ చేస్తే మనము వెనక్కి వెళ్ళిపోతాం. మళ్ళీ చేసుకోనికి అవకాశం కూడా ఉండదు. రేట్ కూడా అంతే సార్ ఫ్యూచర్ లో మనకి. ఏదైనా సార్ అంతే. అదే ముందే ఉండాలి దేనికైనా కానీ. ఖచ్చితంగా సిస్టాన్ని ఫాలో అవుతుండాలి ఖచ్చితంగా. ఏ చిన్న ఎందుకంటే అప్డేట్ సార్ వచ్చినా మనకి ఏదైనా సరే ఇప్పుడు పీవీసీ మెటా కూడా ఫ్లక్చువేషన్ అనేది కొద్దిగా మనకి అందుబాటులోనే ఉంది కాబట్టి, రేట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఈ టైంలో చేసుకోవడం కరెక్ట్ డెసిషన్ సార్. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ రేట్ ఇంక్రీజ్ అయినప్పుడు మళ్ళీ చేసుకోవాలంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, రేట్ తక్కువగా ఉన్నప్పుడు మనకి ఛాన్స్ ఇచ్చినా కానీ సిస్టమ్ మనం యూజ్ చేసుకోలేకపోయామని మళ్ళీ బాధపడతారు. అందుకని చెప్పేసి ఎవరైనా సరే చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగ రేట్ తక్కువ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవడం కరెక్ట్. ఎస్ సార్, అవును. స్టార్టింగ్ లో మనము 5500 6000 పెడితే 30 25 15 వచ్చాయి. ఇప్పుడు అదే దానికి చాలా వస్తున్నాయి కదా సార్ మనకి. అసలు ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదు కూడా నాకు తెలిసినంత వరకు అయితే వాస్తవానికి. రేట్ ఇంక్రీజ్ అవుతుంటే మనం కొనలేము సార్ అసలు. ఇంకా ₹10 కొన్నప్పుడు ₹2 పోయింది, ₹2 ₹10 కొనుక్కోలేకపోతే ఆలోచన మైండ్ సెట్ తగులుతుంది అప్పుడు. అవును సార్. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకా ఇప్పుడు మన దగ్గర 5000 ఉన్నా పెట్టలేము, ఇంకా వద్దులే మళ్ళీ తర్వాత ఎందుకు మళ్ళీ తగ్గుతుందేమో ఆలోచన. అది ఇంకా తగ్గదు, మళ్ళీ పెరుగుకుంటూ పోతుంది. ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించగలరు ప్రతి ఒక్కరు కూడా. అది ఎంతవరకు డౌన్ ట్రెండ్ అవ్వాలో అంతవరకు డౌన్ అయ్యి మళ్ళీ తర్వాత పెరగడం వచ్చిందంటే మాత్రం అప్పుడు ఇంకా తగ్గుద్ది అనుకునేటప్పుడు ఇంకా పెరుగుతూనే ఉంటది కదా సార్. మనం చాలా సార్లు చూసాం అలాగా. అవును. 2 సంవత్సరాల్లో మంచిగా మనకైతే క్రిప్టో జ్ఞానం అయితే ఇచ్చింది సార్ పీవీసీ మెటా అయితే. ఎక్సలెంట్ గా సార్, ఎక్సలెంట్ గా. అంటే నాకు తెలిసి ఈ పీవీసీ మెటా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక ట్రేడర్ కింద రెడీ చేసింది సార్ మన పీవీసీ మెటా అయితే. ఇది మాత్రం చాలా ఎక్సలెంట్ సార్. ఎంతమంది ట్రేడింగ్ గురించి తెలుసుకున్నారో, ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది నేర్చుకున్నారో, మళ్ళీ అసలు క్రిప్టో అంటే ఏంటి అన్నది కూడా తెలుసుకున్నారు. చాలా సార్, చాలా నాలెడ్జ్ ఇచ్చింది. అది మాత్రం హైలైట్ సార్ నిజంగా. అది ఎంత మన పెర్లవైన పీవీసీ మెటా వల్లనే. లేకపోతే కనుక అసలు నాకైతే ఫస్ట్ అయితే అసలు జీరో సార్. బినాన్స్ అంటే ఏంటో తెలియదు, కనీసం ఏమీ తెలియదు. అసలు క్రిప్టో అంటే ఏంటో కూడా తెలియదు నాకు కూడా సార్. గ్యాస్ ఫీజ్ అంటే ఏంటో తెలియక మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది సార్ గ్యాస్ ఫీజ్ కనుక్కోవడానికి. ఎవరు పెట్టలేదు అప్పుడు పీవీసీ మెటా గురించి. నేనే స్టార్టింగ్ లో వీడియో పెట్టాను. అవును సార్, అవును సార్. గ్యాస్ ఫీజ్ అంటే ఏందో కనుక్కోవడానికి 2 hours పైన పట్టింది. అప్పుడు ఈవినింగ్ కొనేసాం. అవును సార్, అవును సార్. అంటే మాకప్పుడు ఏం చెప్పారంటే సార్, బిఎన్బి లైట్ ఉండాలి కంపల్సరీ అన్నారు. అంతేగాని అంటే గ్యాస్ ఫీజ్ అని ఇలాగ నెట్వర్క్ ఫీజ్ అని కొంతమంది మాకు అప్పుడు ఏం చెప్పారంటే నెట్వర్క్ ఫీజ్ కట్ అవుద్ది, ఛార్జ్ పడుతుంది అని చెప్పేసి అన్నారు. దాని మూలన బిఎన్బిలో అవి తీసుకుని రెడీగా ఉన్నాం. కానీ ట్రై చేస్తేనే 3 hours తర్వాత ఓకే సార్ అప్పుడు పీవీసీ మెటా.
మీకు చాలా మంచి సపోర్ట్ చే- చేశారు సార్ లీడర్స్. మాకు అలా లేదు. ఎవరి కొద్ది వాళ్ళు లే- సెల్ఫ్ గా తెలుసుకోవాల్సిన లీడర్ వస్తుంది. లేదంటే సార్ ఎవరికి తెలియదు. లీడర్స్ అప్పుడు మా అప్లైనర్ అయితే అందుబాటులో లేరు సార్. మా అప్పుడు రాయ్ సరే ఓకే ఓకే కనీసం కాల్ చేసినప్పుడు రిసీవ్ చేయకపోయినా వాయిస్ మెసేజ్ అన్న పెట్టేవారు, కనీసం టెక్స్టెడ్ మెసేజ్ అన్న పంపించేవారు. దాని మూలం కొద్దిగా చేయగలిగాం అప్పుడైనా గానీ. లేకపోతే మంచి సపోర్ట్ చేస్తారు ప్లానర్ కి సార్ అయితే సార్ మా అవును. మా ప్లానర్ గారికి అయితే పొద్దు నుంచి కాల్ చేస్తుంటే ఎప్పుడో నైట్ కి కాల్ చేసి సారీ వెంకటేష్ ఖాళీ లేదు అని చెప్పేసి అప్పుడు చెప్తున్నారు. అప్పుడు చెప్పి ఓకే ఆ, నా మళ్ళీ ఒక 4 days తర్వాత కాల్ చేసి అప్పుడు రిఫరల్ ఇమ్మంటావా అని అప్పుడు అడుగుతున్నారు. ఇంకా ఆఫ్టర్ 4 days తర్వాత. సార్ కంపెనీ రెఫరల్ కి వెళ్ళిపోయారు సార్ చాలా మంది. ఒక అవును సార్ 6 రోజులు జాయిన్ అయిన వాళ్ళు, ఆ 2 days లో జాయిన్ అయిన 3 days లో జాయిన్ అయిన వాళ్ళు అవును చాలా మంది కంపెనీకి వెళ్ళిపోయింది రెఫరల్ లో. నా- నాది కూడా కంపెనీకి వెళ్ళిపోయింది సార్. సిస్టానికి వెళ్ళిపోయింది. అదే కంపెనీ కాదు, అదే సిస్టానికి వెళ్ళిపోయింది. అది సిస్టమ్ ఎందుకంటే సార్ ఆల్రెడీ మన డౌన్ లైన్ లో ఎంతమంది ఉన్నారు అంతమంది కూడా ఫ్రెషర్ చేస్తున్నారు కావాలని చెప్పేసి దాని మూలన ఇంకా సిస్టానికి ఇచ్చేవస్తుంది సార్. దాని మూలన స్పీడప్ అంతే. అదే అదే ఏ మేడం అప్డేట్ హ్యాండ్ వచ్చినా రైజ్ సార్, చేశారు. ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఓకే సార్. భారతి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ మేడం. భారతి మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్. వెల్కమ్ వెల్కమ్ మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్. భారతి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, మీరు మాట్లాడాలనుకుంటే కనుక రండి మేడం. మాట్లాడొచ్చు మేడం. అంటే మేడం మరి ఏమైనా అనుకోకుండా టచ్ హలో అయిందేమో సార్. వెల్కమ్ మేడం, వెల్కమ్. నమస్తే అయ్యా. నమస్తే ఓకే ఓకే మేడం. మేడం, నమస్తే. బాగుందా హెల్త్? చాలా రోజుల తర్వాత మేడం మీరు ఆ, వచ్చారు. బాగున్నానయ్యా. థ్యాంక్ యూ బాగున్నారు మేడం. మేడం? హెల్త్ ఎలా ఉంది? ఆరోగ్యం అది బాగుందా? బాగానే ఉన్నాను. మీరంతా బాగున్నారా? సూపర్ మాట్లాడలేక సూపర్. రావట్లేదు, మాట్లాడలేదు. అవును మేడం, అవును మేడం. చూస్తున్నాం మీరు డైలీ వస్తున్నారు. ఆల్రెడీ మీరు అన్నారు కదా కొద్దిగా హెల్త్ ఇష్యూగా ఉందని. దాని గురించి మేము కూడా అవునయ్యా. కొద్దిగా మేము ఇన్వైట్ చేయట్లేదు. మీరు బాగుంటే అంత బాగుంది. మనం అందరం బాగుండాలి. నేను ఒక్కదాన్ని బాగుంటాం కూడా కాదు. అందరం బాగుంటాం మేడం, అందరం బాగుంటాం. అలాగేం లేదు. నలుగురు మంచి కోరుకునే వాళ్ళు అందరం బాగుంటాం. అలాగేం లేదు. మనసు కొంచెం కష్టమైంది రాత్రి పాపం. ఆ మేడం గారు బాగుండాలి, అందులో మనం ఉండాలి అనమాట. టూర్ వెళ్ళి కొద్దిగా స్ట్రోక్ వచ్చిందంట కదా. సూర్యనారాయణ సార్ అని రాత్రి అదే నంద్యాల, అదే కడప రాయచోటే. వాళ్ళ గురించి మాట్లాడారు కదా రాత్రి దానిపై శంకర్రావు గారు. అవును మేడం, అవును మేడం. బాధ అనిపించింది. ప్రేయర్ చేశాను. మేము అంతకుమించి ఏం చేయలేము. ఇంకా దూరంగా ఉన్నాం కాబట్టి ఇంకంతే. ప్రేయర్ చేయాలి. వస్తానగానే ఒకలాంటి భయం వచ్చేసింది, టెన్షన్ వచ్చింది కాసేపు. ఆ? చాలా ఇంకా నేను దేవుడు నా యందు నుండి నేను ఒడ్డున పడ్డాను అనుకున్నాను. స్ట్రోక్ వస్తే సామాన్యమైన విషయం కాదయ్యా. అవును మేడం. ఆ, సరే నాన్న, ఊరికే అట్ట ఏళ్ళు తగిలి వచ్చిందిలే. ఆ? ఓకే ఆ, థ్యాంక్ యూ ఓకే మేడం. సార్. మాట్లాడిన 2 ముక్కలైనా సరే మాకు హ్యాపీ మేడం, హ్యాపీ. మీ హెల్త్ అయితే జాగ్రత్త చూసుకోండి. ఓకే ఓకే అయ్యా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ ఓకే యూ. ఓకే. ఆ. సార్ భాస్కర్ సార్ రండి, పర్లేదు. సార్ చెప్పండి. రాజ్ సార్, మరి పార్ట్నర్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. రాయ్ సార్ వెల్కమ్. నమస్తే నమస్తే, అందరికి అందరు మంచిగా ఉన్నారు కదా? సో థ్యాంక్ యూ. ఏదో మరి నిన్న సూపర్ ఏదో సార్. మాట్లాడారు అంటున్నాను. మరి అది నేను నిన్న అసలు మొత్తానికి కొంచెం అంటే లైవ్ లో ఉన్నాను, కానీ వేరే అవును సార్. కాల్లో ఇంకో మొబైల్లో ఉండి నేను ఏది సెషన్ పూర్తిగా వినలేకపోయాను. ఏది లాస్ట్ ఫైనల్ లో టైం అయిపోయింది, మరి ఇంకా ఎండ్ అవ్వలేదు అని ఆ టైంలో కొద్దిగా వినడం జరిగింది, అంతే తప్ప సో సెషన్ మాత్రం పూర్తిగా వినలేకపోయాను. సో మై పార్ట్నర్స్, ఎనీవే నో ప్రాబ్లం. అయితే చాలా మంది ఏమన్నా ఇందాక 25,000 అంటే ఈజీగా అయిపోతున్నాయి అంటే అవును యాక్చువల్లీ సార్, అవును సార్. అంతకంటే ఎక్కువతో చేసుకుంటున్నారు, కానీ ఆ ఎందుకు ఇప్పుడు స్క్రీన్ షాట్లు పెడుతున్నారు అంటే ఎస్ ఇది అయిపోయింది అని తెలిసింది కనుక పెడుతున్నారు అనమాట. అయితే చాలా మంది చేసుకుంటున్నారు.
బట్ ఇప్పుడు స్క్రీన్ షాట్లు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే నెక్స్ట్ మళ్ళీ చేయడానికి లేదు కదా, అంటే ఇంకో దానికి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఆ, ఏది యూటిలిటీ అంటే యూజర్స్ అనేది పెరిగినట్టుగా చూపిస్తాయి మనకి. ఇది కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఎక్కడ ప్లస్ పాయింట్ అవుద్ది, బట్ మనకు చూస్తే అలాగా మన వాళ్ళే కదా చేసిండ్రు అని చెప్పేసి మనం అనుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ నెంబర్లు అంటే ఒక పేరు ఉండదు కనుక, పేరుతో సంబంధం లేదు కనుక అక్కడ కమ్యూనిటీ అనేది కనబడుతుంది అనమాట. ఎస్ యువర్ అండర్స్టాండ్ అనుకుంటాను, అర్థమైంది అనుకుంటాను. సో అట్లా మనకు కమ్యూనిటీ అనేది మనకి అక్కడ షో చేస్తూ ఉంటుంది, షో చేస్తారు అనమాట. సో అప్పుడు వీళ్ళు పాన్ కేక్ లో కాయిన్ మార్కెట్ క్యాప్ లో కానీ వాళ్ళకు కొద్దిగంత కమ్యూనిటీ చూపించడానికి పనిచేస్తుంది ఇదంతా. సో ఇక్కడ 25,000 అక్కడ 25,000 మనం చెప్పాను మీకు. ఒకవేళ ఇది అయిపోతే ఏం చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక వ్యక్తి దీనికి 25,000 ఇక్కడ స్టేకింగ్ అయిపోయింది అనుకో, అక్కడ టోకెన్ ఫార్మింగ్ అయిపోయింది అనుకో, నువ్వు ఒకదానికి ఒకవేళ 50 యూజర్స్ ఇచ్చున్నావు నువ్వు అనుకో, 50 యూజర్స్ ఇచ్చున్నావు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ 50 మంది వేరే వాళ్ళు, ఒక్కటే నీ ఐడియా అనుకో. మీరు ఆలోచించండి ఒకసారి ఏం జరుగుద్ది. ఇప్పుడు ఇతనికి 25,000 అయిపోయింది, కింద వాళ్ళు చేసుకుంటున్నారు. సో కింద ఒక 50 మందిలో ఒక 10 మందే అనుకుందాం, లేదనుకుందాం చలో ఇద్దరే యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటున్నారు. బట్ తినేం చేయాలా? ఏం సార్ అనగా సార్ ఉన్నారా? ఉన్నాను సార్. అదే అంటున్నా, ఒక ఐడి కింద 50 ఐడీలు అవును సార్. ఉండొచ్చు, 10 ఐడీలు ఉండొచ్చు, 20 ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. ఓకే, అవును సో సార్. చిన్న లాజిక్ తీసుకుంటే 20 మంది ఇద్దరే ఉన్నాడు అనుకున్నాం చలో. ఆ ఇద్దరు కూడా చేసుకునే పర్సన్సే. ఓకే, ఆ ఇద్దరు కూడా చేసుకునే పర్సన్సే. నీకు ఇంకో ఐడి లేదు, నువ్వు ఇంకో ఐడి ఉన్నా కూడా ఇంకో ఐడికి నువ్వు ఈ రిఫరల్ ఇవ్వలేవు. వాళ్ళ రిఫరల్ నువ్వు ఆల్రెడీ దీనికి ఇచ్చుకున్నావు, ఈ ఐడికి ఇచ్చావు, ఈ ఐడికి 25,000 అయిపోయింది. అవును సార్. సో ఇప్పుడు అతను ఏం చేయాలా? అతను ఏం చేయాలంటే అతనికి ఒకవేళ రిలీజ్ అయ్యి రివార్డెడ్ లో ఉంటే గనక మేబీ ఒకవేళ వాళ్ళ డౌన్ లైన్ పర్సన్స్ కి చేయొచ్చు, లేదంటే గనక వాళ్ళ ఓన్ క్రియేట్ చేసుకోవాలి సార్ మళ్ళీ ఇంకోటి. అది డిఫరెంట్ వే. బట్ వీళ్ళిద్దరు యాక్టివ్ పర్సన్స్. అవును సార్, యాక్టివ్ పర్సన్స్ కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా మనం అంత కావాలంటే మనం వాళ్ళ చేత చేయించవచ్చు సార్ మనం. అట్లా కదా సార్, నీకు అర్థం? నేను వాళ్ళ చేత చేయించడం కాదు. ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరు. ఎగ్జాంపుల్ నేను నా కింద మీరున్నారు, ఆ తర్వాత ఇక్కడ ఇందాక మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సార్. ఓకే, ఈ భాస్కర్ సార్ ఉన్నారు అనుకుందాం. మీరిద్దరు యాక్టివ్ పర్సన్స్, మీరిద్దరు కూడా చేసుకుంటున్నారు. మీ కింద ఇద్దరు ఉన్నారు, మీ కింద కూడా ఇద్దరు ఉన్నారు కనుక మీరు మీ కింద చేసుకుంటున్నారు, నా కింద మీరు ఇద్దరు ఉన్నారు. ఇంకో వేరే వాళ్ళు నాకు యాక్టివ్ పర్సన్స్ లేరు, ఉన్నా కూడా ఇది నాకు యూజర్స్ ఉన్నా కూడా యాక్టివ్ పర్సన్స్ లేరు, చేసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు నాకు 25,000 అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? పరిస్థితి ఏంటి? అవును సార్, మీ రిఫరల్ ఇచ్చుకొని మళ్ళీ ఇంకోటి మీరు ఓన్ క్రియేట్ చేసుకోవాల్సిందే సార్ కంపల్సరీ. అదే అంటున్నా, అదే ఇప్పుడు అది మీరు అనేది ఏంటంటే ఈ 25,000 యూటిలైజ్ చేసుకోవడానికి మీరు చెప్తున్నారు తప్ప. అవును సార్. నాకు ఇప్పుడు మీతో సంబంధం లేకుండా అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకోలేకుండా అయిపోయాను. అవును సార్. మీరేమో యాక్టివ్ పర్సన్స్. ఇప్పుడు మీకు నేను వేరే ఇద్దాం ఐడి, వేరే డబ్బులు ఇద్దాం అనుకుంటే మీకు ఇద్దరు ఉన్నారు, మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి మీరు? అవునా కదా? అవును సార్. సో ఇది ఇక్కడ అంటే కొద్దిగా అట్లా చూసుకుంటే ఇట్లా అయింది, ఇట్లా చూసుకుంటే అట్లా అని కొంచెం అయింది అనమాట. ఇది ఎందుకు వచ్చింది తెలుసునా? నాకు జరిగింది, నా కింది వ్యక్తికి జరిగింది, నా డౌన్ టైం కు జరిగింది. దట్స్ వై. అవును సార్, అది కంపల్సరీ సార్. ఎందుకంటే మీరు యాక్టివ్ ఆ ఐడియా అనేది ఇంకా మళ్ళీ మీకు ఇంకా చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకుంటే సో మళ్ళీ డైరెక్ట్ పర్సన్స్ ఎవరు ఉండరు, న్యూ పర్సన్స్ చేసుకోవాల్సింది కంపల్సరీ. న్యూ పర్సన్ తీసుకురావాలా? న్యూ పర్సన్స్ ఎవరు రావాలి? ఇప్పుడు సపోజ్ మనము న్యూ పర్సన్స్ మనం చేస్తలేము, మొన్ననే మాట్లాడుకున్నాం మనం అసలు. అవును, అందుకే అంటే దీని అర్థం ఏంటంటే సిస్టమ్ తరపు నుంచి ఏమో అంటే నీకు మజ్బూరి, అంటే దాన్ని ఏమంటారు, చేయాలన్న ఆలోచన తీసుకొస్తుంది అనమాట. నీకు నేను చేయను అన్నా కూడా చేయాలన్న ఆలోచన తీసుకొస్తుంది. అంతేగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సిస్టమ్ నీకు ప్రెషరైజ్ చేస్తుంది. అంటే నువ్వు ఎట్లా తీసుకురావు. అట్లీస్ట్
నువ్వు యూటిలైజ్ చేసుకోవాలంటే కూడా నువ్వు చేయాలని చూస్తుంది. బట్ ఇక్కడ ఏమైంది అంటే, అరే ఇక్కడ మీరిద్దరు నాకు మంచి పర్సన్స్ అనుకుంటే, సో ఇక్కడ నాకు మీ ఇద్దరికి క్లోజ్ అయిపోయింది. ఓకే నేను వెతుకుతాను టీకే, బట్ నాకు యాక్టివ్ పర్సన్ దొరికితే పర్వాలా, డియాక్టివ్ పర్సన్ దొరికితే అట్లా ప్రాబ్లం. ఇంకా లేదంటే ఏం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఇది ఈ సజెషన్ ఓకే, ఇది ఓకే, ఇది ఎందుకంటే ఇది ఎవరైనా మనం ఇప్పుడు పబ్లిక్ నేర్చుకుంటున్నారు ఆల్రెడీ కనుక ఎట్లయినా తను ఇంకో ఐడి వేసుకోవాలి, ఇంకో ఐడి వేసుకొని ఆ ఐడి కింద 2 మళ్ళీ చేయాలి, 2 చేసి దీనికి చేయాలి, ఆ 2టికి చేయాలి. ఎస్ ఇదే కదా నెక్స్ట్ ప్రాసెస్. అవును సార్, అవును సార్. అనమాట. సో అందుకే సిస్టమ్ ఏముంటుంది అంటే, ఇక్కడ సిస్టమ్ ఏముంటుంది అంటే నువ్వు కొత్త వాళ్ళని తీసుకురావడానికి ఇక్కడ నీకు మజ్బూరి అంటే నీకు ఒక ప్రెషరైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా నువ్వు ఉన్న వాళ్ళందరినీ కింద వేసుకుని వచ్చినావు. ఇప్పుడు ఎవరికి ప్రెషర్, ఇప్పుడు ఎవరికి బాగుంటుంది? ఇక్కడ సార్ పేరు చెప్పని అర్థం నాకు తెలియదు, ఉప్పలపాటి గోవింద్ సార్కి ఇలాంటి టైంలో బెటర్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఏమైంది అంటే దట్ థింగ్ ఆ సార్కి మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ సార్ చెప్తే పర్లేదు, మనం చెప్పకూడదు కదా. సో ఆ సార్కి బెనిఫిట్ ఇక్కడ ఇలా జరిగితే కనుక ఆ సార్కి మాత్రం బెనిఫిట్. సో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే, సపోజ్ మనకి 10 ఐడీలు ఉన్నాయి అనుకో, తో ఈ ఐడి కింద ఇంకో ఐడి కింద ఇంకో ఐడి ఇట్లా వేసుకున్న వాళ్ళకి అట్లా కూడా బెనిఫిట్ జరగవచ్చు, చెప్పలేం అట్లా. సార్ ఇంకోటి ఏంటంటే సార్, చిన్న సజెషన్ సార్, ఇప్పుడు ఒకవేళ అలాగా ఐడి క్రియేట్ చేసుకున్నా గానీ మళ్ళీ మనకి ఈ మెయిన్ ఐడి అనేది ఉంటది కదా సార్. ఎప్పుడైతే మనకి యాక్టివ్ లోంచి 25,000 నుంచి మైబీ ఒక 5,000 లెస్ అయిపోద్ది సార్. మీకు 5,000 లెస్ అయిపోయినప్పుడు అదేమవుద్ది, 20,000 యాక్టివ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్ మళ్ళీ మీకు దానికి అనేది రిమైండింగ్ చేసుకోవడానికి ఉంటది. కానీ ఏంటంటే మీరు వెంటనే చేసుకోవాలంటే మాత్రం కుదరదు అంతే. అప్పటిదాకా మీరు ఇద్దరు అవుతలేరు కదా సార్, అప్పటిదాకా మీరు ఇద్దరు ఆగట్లేదు. అవును సార్, మేమిద్దరం ఆగట్లేదు కాబట్టి మేము చేసుకునే కొద్దీ మీకు ఫండ్ అనేది మీకు యాక్టివ్ అవుతూ ఉంటుంది, మీకు స్పీడప్ వస్తూ ఉంటది కదా సార్. అట్లా కాదు. నేను ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎర్లీ బర్డ్ లో ఎక్స్పైర్ అయిపోతుంది సార్. మీకు అర్థమైందా? మీరు ఏదైతే ఉందో నాకు ఓన్లీ 0.20 వస్తుంది. ఎర్లీ బర్డ్ అనేది ఇంకా ఎక్స్పైర్ అయిపోతే అట్లా కాదు. ఇప్పుడు నేను ఎన్ని ఆశలు పెట్టి చేసుకున్నాను మీ ఇద్దరిని, అరే మీరు ఇద్దరు ఉన్నారు నేను చేసుకుంటా అని చెప్పేసి మీరు చేసిన కొద్ది నేను చేస్తున్నా, మీరు చేసిన కొద్ది నేను చేస్తున్నా, మీరు చేసిన ఇట్లా అని జనరల్ గా మాట్లాడినా. ఇప్పుడు మనం ముగ్గురమే కాదు, జనరల్ గా మాట్లాడిన అనమాట అట్లా. సో ఈ విధంగా అనమాట. అది నెక్స్ట్ థింగ్స్, అది నెక్స్ట్ థింగ్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా నెక్స్ట్ థింగ్. బట్ ఇక్కడ ఈ ఐడికి ఏమైంది అంటే, సో ఇక్కడ చాలా మందికి ఇప్పుడు నా డౌన్ టీమ్ కి, ఇప్పుడు నా ఒక ఐడికి అట్లా జరిగింది, నా డౌన్ టీమ్ కి జరిగింది. సో దానివల్ల ఇది ఈ రోజు మార్నింగ్ అంతా ఇది కాల్ చేసి అంటే అది ఐడియా ఇచ్చాను అనుకోండి, వేరే విషయం, అది నెక్స్ట్ థింగ్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇంకో ఐడియా చేసుకుని అది నేను మొన్న నుంచి మాట్లాడుతున్నా, అది నో ప్రాబ్లం అని మనం చేసినాము. బట్ ఏంటంటే సో ఇట్లా వేరే వాళ్ళకు కూడా ఏమైందంటే చేసుకున్న వాళ్ళకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే 25,000 చాలా మంది చేయని వాళ్ళు ఉన్నారు, అది ఓకే. బట్ ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ స్టేకింగ్, ఇప్పుడు ఏది టోకెన్ స్టేకింగ్ లో కూడా ప్రాబ్లమే. మళ్ళీ ఈ టోకెన్ స్టేకింగ్ అనేది జల్దీ చేసుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే ప్రైస్ తక్కువ ఉంది. సో అందరు చేసుకుంటున్నారు, సో ఫటాఫట్ అయిపోతుంది ఇక్కడ 25,000 అనేది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దానికి చేసుకోవడానికి లేదు, నేను నెక్స్ట్ ఐడి మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఐడి మీద ఫోకస్ చేద్దామంటే దానికి రిఫర్స్, ఈ ఐడికి రిఫరల్ అని ఇచ్చున్నాం మనం. ఈ ఐడికి ఏదైతే 25,000 దాటుతుందో దానికి రిఫరల్ ఇచ్చున్నాం, అదొకటి అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే నో ప్రాబ్లం, జనరల్ ప్రాబ్లం లేదు, ఇది ప్రాబ్లం అని కాదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా న్యూ రిఫర్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మొన్నటి నుంచి ఏమంటున్నానంటే, సిస్టమ్ అనేది మనము ఏది ఒక రోజు నేను ఫుల్ గా మాట్లాడడం జరిగింది. ఏంటంటే మనం ఒక 1 నుంచి వెళ్ళి ఎంతమందిని మన రిఫర్ కి మనం రిఫర్ చేసాం అంటే, కొంతమందిలో 1 or 2 కూడా చేయలే, ఈవెన్ కొంతమంది అయితే 1 కూడా చేయాల. సో కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. దిస్ థింగ్స్ ఏంటంటే కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళి బయటకు రావాలి మనం. ఏంటంటే మనము ఇక్కడ ఖచ్చితంగా వర్క్ మీద మనం ఫోకస్ చేయాలి సార్. వేరే వేరే సిస్టాల్లో నేను చూస్తున్నాను కదా ఇప్పుడు. సో వాళ్ళకు సారీ, అక్కడ కంఫర్ట్ జోన్ లో ఉంటే డబ్బులు రావట్లేదు. ఆ సిస్టాలలో
కంఫర్ట్ జోన్ అంటే ఏంటి సార్? ఇదే 1 year నుంచి వెళ్ళి, అంటే నేను ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్ మీరు చేసిన వాళ్ళు, నేను అందరిని అనట్లేదు ఇక్కడ. నేను ఇక్కడ చాలా మంది 25, 30, ఎబో 40, 50 మెంబర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బట్ నేను వాళ్ళ గురించి కానీ మాట్లాడేది ఏంటంటే నేను పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో పర్సంటేజ్ గురించి మాట్లాడితే సో మనందరము అందులో నేను కూడా ఉన్నాను సార్. ఎందుకంటే చైన్ వాళ్ళలో నేనున్నాను. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి ఇక్కడ అంతా మాట్లాడుతున్నాం కదా అని చెప్పేసి ఎంతో పెద్ద చేసినట్టు కాదు. చైన్ వాళ్ళలో నేను కూడా ఉన్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లయితే ఏమవుతుంది, కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాము. సిస్టానికి నో ఫండ్, కొత్తది ఫండ్ రాదు, సిస్టానికి ఫండ్ రాదు. ఇట్లయితే హౌ ఎలా ఫండ్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు నేను వేరే వేరే సిస్టంలో చూస్తున్నాను కదా, అక్కడ ఏమవుతుందంటే చెప్పన్నా, మజ్బూరి అంటే ఏమంటారు, చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నీ అమౌంట్ కొద్దిగా తీసుకురాకుండాను, అంటే ఒకవేళ నీకు వచ్చిన అమౌంట్ బయటకు తీసుకురాకుండాను, లేకపోతే ఒక ఒక రూల్స్ అండ్ ఒక రూల్స్ పెట్టడము, లేకపోతే నువ్వు ఈరోజు నీ యొక్క ఐడి యాక్టివేట్ చేసుకున్నాము. సో అక్కడ కొన్ని సిస్టాలలో ఏం పెట్టారు అంటే, కొన్ని సిస్టాలలో ఏం పెట్టారంటే, ఇన్ ఐడి యాక్టివ్ అయిన 31 days లో, బట్ నువ్వు మరి 1 year 2 members నీవు రిఫర్ చేసినట్టయితే, సో నీ ఇన్కమ్ దిస్ మస్ ఎక్స్ అనేది అట్లా తీసుకొచ్చాడు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే వర్క్ చేస్తాడు. సో ఇక్కడ మనం చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతున్నాం. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఓన్లీ మనం సిస్టమ్ మైనస్ చూస్తాం తప్ప, బట్ ఇక్కడ మన మైనస్లు కూడా ఉన్నాయి కదా సార్. సిస్టమ్ మైనస్ కాదు, పూర్తిగా మన మైనస్ కూడా ఉంది. మనం మాట్లాడుకుంటున్నాం, మీటింగ్ చేస్తున్నాం, మీటింగ్ వస్తున్నాము, తెల్లారుతుంది, పొద్దుగుతుంది, మీటింగ్ చాలా అవుతుంది, అయితే మీటింగ్ అయిపోతుంది, టైం అవుతుంది, మీటింగ్ అయిపోతుంది. బట్ వేర్ ఇట్ ఈస్, మనము ఎంతమందికి ఇది ఇస్తున్నాం? ఇక్కడ మనకి ఎంత బాగుంది చూడండి మీరు. వచ్చిన దాన్ని మనము సీదా అంటే అట్లీస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్ట్ అయితే తీసుకోగలుగుతున్నాం. ఇక్కడ మన ఇన్వెస్ట్ ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు సార్ ఎక్కువ? ఇప్పుడు నిన్న మొన్న చేసిన వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ చేసిన అంటే ఎక్కువతో చేసుకుంటే వస్తుంది, కానీ చేసుకున్న వాళ్ళకు లేదా ఎర్లీ బర్డ్ ఎలిజిబుల్ ఎంతమంది అవుతున్నారంటే ఇక్కడ వేల మీద లెక్క పెట్టచ్చు. చేసుకుంటున్నామో మనం స్క్రీన్ షాట్లు చూస్తున్నాము, 40,000 USDT, 50,000 USDT, ఇది ఎర్లీ బర్డ్ లో. అంతకంటే ఎక్కువ 80,000 USDT వాళ్ళకు మామూలుగా అత్తలేదు. సో బట్ ఇక్కడ అదే వాళ్ళని మనం వేల మీద లెక్క పెట్టచ్చు. సో లాభం లేదు దాంట్లో. 100%లో 20% కూడా కాదు వాళ్ళు. బట్ 80% పీపుల్ ఏం చేస్తున్నారు చెప్పండి ఒకసారి? దేని గురించి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు? ఓన్లీ వాళ్ళు వెయిటింగ్ కదా సార్. అందులో అట్లీస్ట్ కొంతమంది ఇన్వెస్ట్ కూడా లేదు, చేసుకోవట్లే, ఇన్వెస్ట్ కూడా చేయట్లా. అంటే ఎట్లన్నా సిస్టానికి ఏమన్నా ఫండ్ జమ అయ్యి మళ్ళీ మనకు కూడా వస్తుంది అనుకుంటే అట్లా కూడా లేదు. అవును. సో నేనేంటంటే ఖచ్చితంగా మనం కొద్దింత ఫోకస్ చేద్దాం, కొంచెం వర్క్ మీద ఫోకస్ చేద్దాం. అలా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప పూర్తిగా సిస్టమ్ ఏమిచ్చింది సిస్టమ్ అనుకుంటా చేరితే లాభం లేదు సార్. సో మనం వేరే వేరే సిస్టాలు చూస్తున్నాం, వీటికి కంపారిజన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తే ది బెస్ట్ నిన్న మొన్న అన్న డిఫరెంట్ అని చెప్పేసి డిఫరెంట్. సో ఇలా ఉంది. ఇక్కడ కండిషన్స్ లేవు, మనం ఉన్న కండిషన్సే పెద్దగా చూస్తున్నాం అండి. మనం కళ్ళు అంటే ఏమంటాం, పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తున్నాం దాన్ని, ఉన్న కండిషన్లనే. అసలు కండిషన్లు లేవు. చూడండి, మీరు 4 సిస్టాలు చేయమని చెప్పట్లేదు, జస్ట్ తెలుసుకోండి అంటున్నాను. తెలుసుకుంటే మనకు తెలుస్తుంది మన సిస్టమ్ ఎంత మంచి సిస్టమ్ అనేది ఎట్లా. బట్ ఇక్కడ సిస్టమ్ మంచిదే, మనం వర్క్ చేయట్లేదు. సిస్టమ్ మంచిది అని అంటే లాభం లేదు, బట్ సిస్టమ్ కి మనం కూడా మంచి చేయాలి. మరి
వేరే వేరే సిస్టాలలో ఖచ్చితంగా వాళ్ళు నువ్వు చేయకపోతే కుదరదు అనేది అన్నప్పుడు మనం ఏం చేద్దాం ఖచ్చితంగా. బట్ ఇక్కడ కండిషన్స్ లేవు మన సిస్టమ్ దగ్గర. ఎంత మంచి సిస్టమ్ చూడండి. ఇక్కడ ఈ విషయంలో చాలా 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 గొప్పది, చాలా చాలా గొప్పది మనం ఆలోచించుకుంటే. ఎందుకు నేను ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా సార్, సారీ ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా అనమాట. ప్రాక్టికల్ గా చూస్తున్నాను, నేను చూసి మాట్లాడుతున్నాను, జనరల్ గా మాట్లాడట్లేదు, ఏదో ఊరికే మాట్లాడట్లేదు, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నా అనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా మనం ఫోకస్ చేయాలా. ఓకే, సో సార్ చెప్పండి సార్. ఇప్పుడు సిస్టమ్ గురించి చూస్తే మీరు చెప్పినట్లుగా ఎంత జెన్యున్ సిస్టమ్ చూడండి మన పీవీసీ మెటా. మనం చాలా సార్లు చెప్పినాం సిస్టమ్ ఈజ్ గ్రేట్ అని. 100%. చాలా చాలా ఉన్నతమైన ప్రాజెక్ట్ ఇది, చాలా యూస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది, చాలా యూస్ఫుల్ క్రిప్టో కరెన్సీ అవుతుంది ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీవీసీ మెటా ఈ రోజు మనం ఇప్పుడు మీరు చెప్పారు కదా 25,000 లిమిట్ ఉన్నది. ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. కమ్యూనిటీ కోసం 25,000 వ్యాలెట్స్ కావాలి సిస్టమ్ కి. అనేక థౌజండ్స్ ఆఫ్ వ్యాలెట్స్, హండ్రెడ్స్ ఆఫ్ వ్యాలెట్స్ సిస్టమ్ కి కావాలి. కమ్యూనిటీ కోసమే ఈ రకంగా కట్టుబాట్లు తీసుకుని వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు ఒక 25,000 నాది ఫినిష్ అవుతే నా అండర్లో ఉన్న డైనమిక్ లీడర్స్ ఎదురుంటారు, వాళ్ళు చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా ఆప్షన్ లేదు. మీరేం చేయాలంటే ఖచ్చితంగా ఇంకొక పర్సన్ వెతకాలి, ఇంకొక ఐడి తీసుకొని రావాలి, ఇంకో పర్సన్ వెతకాలి. ఇప్పుడు ఎవరైతే కోట శ్రీనివాసరావు సమ్ ఎక్స్-పర్సన్ మీరు డైనమిక్ లీడర్ గా మీరు తయారయ్యారో అలాగా చేసేటువంటి పర్సన్ కోసం రావాలనుకుంటున్నారు. ఒకవేళ వచ్చేటువంటి పర్సన్ డమ్మీ రావచ్చు. సో మంచి పర్సన్ డైనమిక్ లీడర్ వచ్చేంత వరకు మనం వెతకాలి, అసెట్స్ మనం కమ్యూనిటీలోకి తీసుకుని వస్తూనే ఉండాలి. అది చేయాలనే మీరు చెప్పారు చూడండి. ఇప్పుడు సిస్టమ్ చాలా ప్రెజరైజ్ చేస్తుంది అన్నది, ఊరిస్తుంది. సిస్టమ్ చాలా ప్రైస్ లోలో పెట్టి ఇది చాలా ఎంత ఇమాజినేషన్ అంటే సిస్టమ్ కి నిజంగా సార్. నేను ఆలోచిస్తుంటే ఇప్పుడు ఈ సమయంలో నేను ఆలోచిస్తుంటే వాట్ ఏ సిస్టమ్ సార్, వాట్ ఏ థాట్ సార్. నిజంగా ఫెంటాస్టిక్ సిస్టమ్. ప్లానింగ్, ఎకనామిక్ ప్లానింగ్, బిజినెస్ ప్లానింగ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అల్టిమేట్ ఉంది సార్, అల్టిమేట్. కాకపోతే ఏంటంటే మనం ఎంత లేట్ చేస్తే పీవీసీ మెటా ప్రాజెక్ట్ అనేది అంత లేట్ గా కొనసాగుతుంది, అంత లేట్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. అంతే 100%. ఇది 100%. అంతే సార్, అంతమించి అంతే సార్. కమ్యూనిటీ డిలే అయిందంటే, కమ్యూనిటీ డెవలప్మెంట్ డిలే అయిందంటే ప్రాజెక్ట్ స్లో అవుతుంది. కమ్యూనిటీ బాగా డెవలప్ అయిందంటే ప్రాజెక్ట్ త్వరగా ముందుకు వస్తుంది, అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. ఇలా ఇప్పుడు ఈ 25,000 ఇవన్నీ తీసేసి నాకు తెలిసి సీడ్ ఫండింగ్ కొద్ది రోజుల్లో కూడా ఉండకపోవచ్చు అనుకుంటాను, నేను అనుకుంటున్నాను అట్లా. చెప్పలేం సార్. టోకన్ ఫార్మింగ్ మెల్లమెల్లగా తగ్గించేస్తున్నాడు, క్వాంటిటీ చూడండి మీరు. ఉండదు. టోకన్ ఫార్మింగ్ తగ్గించేస్తున్నాడు. ఎర్లీ రివార్డ్ ఆఫర్ అనేది అది ఆఫర్ గా తీసుకోవాలి మనం, అది ఎల్లకాలం ఉండదు. అంతే, జస్ట్ ఆఫర్ గా చూడాలి దాన్ని. ఈ సీడ్ ఫండింగ్ అనేది, టోకన్ ఫార్మింగ్ అనేది క్వాంటిటీ మెల్లమెల్లగా చాలా రెడ్యూస్ చేసేసాడు ఇప్పటికే. ఇప్పుడు మనం అందుకే నేను నిన్న మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు సిస్టమ్ ఇచ్చిన ప్రతి ఆప్షన్ వెంటనే యూజ్ చేసేసుకోవాలి మనం బిజినెస్ లో. దాని యొక్క రూపురేఖలన్నీ మారిపోతాయి. మనం దాని యొక్క ప్రతిఫలాన్ని కోల్పోతాం. ఇప్పుడు 500తో సీడ్ ఫండింగ్ కోల్పోయాం కదా చూడండి, చాలా మంది కోల్పోయారు. సామాన్యుడికి ఎంత అందుబాటులో ఉండింది అది ఆప్షన్, అది ఇప్పుడు లేదు. అది దగ్గర వాళ్ళు 400 రూపాయలతో చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా మంది వ్యాలెట్లు ఫినిష్ అయినాయి, జీరో అయినాయి. కొన్నిసార్లు మీకు ఇలాంటి ఆప్షన్ కూడా వస్తుంది. ఏంటంటే మీరు ఓపెన్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అంటే మీరు ఓపెన్ కాదు చూసుకోవడానికి. అంటే కొంతమంది ఏమంటున్నారంటే రిలీజ్ అయింది ఉంది కదా అంటారు. నో, రిలీజ్ అయింది ఉంది, అది ఒక సైడ్ వెళ్ళిపోయింది, అక్కడ నిలబడింది అంతే. బట్ నువ్వు నీ యొక్క ఐడి ఓపెన్ అవ్వాలంటే pvsmeta.io ఓపెన్ అవ్వాలి అంటే
యూ కెన్ డూ అట్లీస్ట్ వన్ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పటికి కూడా బెటర్ దెన్ మనకి ఎట్లుందంటే 1000 రూపీస్ తో ఉంది, అంటే 1000 పీవీసీ ఉంది, అంటే రూపీస్ లో కూడా తక్కువ ఉంది కనుక ఇంకా 1000 రూపీస్ అవ్వట్లేదు. చేసుకో. రేపు పొద్దున ఏమంటాడు 5000 అన్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలని నీ యొక్క పీవీసీ మెటా డాటా ఓపెన్ అవ్వట్లేదు, అనుకోకుండా ₹2 అయింది పీవీసీ మెటా. సో 5000 తో 5000 తో పెట్టినాడు. సో అప్పుడు ఖచ్చితంగా 10,000 పెట్టుకో, లేదా నీ ఐడి నువ్వు మర్చిపో. ఇగో ఇలాంటి థింగ్స్ రాపోవచ్చు, చెప్పలేం సిస్టమ్ లో. నేను ఇందాక అదే మాట్లాడుతున్నాను, మన దగ్గర ఇంకా మన సిస్టమ్ చాలా చాలా మంచిది, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురాలేదు. పూర్తిగా మనకి వదిలేసింది, అంటే మనకి వదిలేసింది. ఎందుకంటే నువ్వు ఎంత ఏం చేస్తావో చేసుకో. ఇప్పుడు లీడర్ లాంటి వాడు, లేకపోతే నమ్మకం ఉన్న వాళ్ళు, ఎట్లయినా నమ్మకం ఉన్న వాళ్ళు కదా చేసుకున్నది. ఇక్కడ నమ్మకం ఉన్న వాళ్ళే చేసుకుంటారు. నమ్మకము ఇది డబ్బులు కాదు ముఖ్యం, డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి సార్, నమ్మకం కావాల్సింది. బట్ నమ్మకం ఉండి ఎవరైతే చేసుకుంటూ పోతారో, ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తిని తీసుకొస్తున్నావు, మనం ఇక్కడ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావు, తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా చిన్న అమౌంట్ తీసుకురావచ్చు. ఆ విధంగా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో, చాలా చిన్న, నథింగ్ అనమాట. సో ఈ విధంగా మీరు తీసుకురావచ్చు. సో ఇక్కడ తీసుకురండి, ఎందుకంటే ఇక్కడ చేసుకోండి. ఇదే చెప్తున్నా సార్. ఇప్పుడు 1000 తర్వాత 2000 చేస్తా అని చెప్పేసి అనుకోవద్దు. 500 నుంచి 1000 వచ్చిందని లేదు సార్. 1000 నుంచి డైరెక్ట్ గా 5000కి వెళ్తుంది అని చెప్పేసి నాకెందుకు అనిపిస్తుంది. నాకు ఇన్ఫర్మేషన్ కాదు, ఇది నా ఆలోచన. ఇన్ఫర్మేషన్ కాదు సార్, ఆలోచన. నాకు ఇన్ఫర్మేషన్ లేదు అలాంటిది, ఎందుకంటే 5000కి వెళ్తుందేమో అట్లా లేదు. బట్ ఇప్పటికి కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఎప్పుడైతే లాస్ట్ 2023లో మార్చిలో ఎవరైతే చేసుకున్నారో, ఇది 6,000తో 5,000తో 7,000తో, అట్లీస్ట్ నేనేం చేశాను మొన్న మీకు చెప్పాను, నా టీంకు మొత్తానికి నేను 500 ఉన్నప్పుడు అందరికి నేను చేసేసాను కనుక వాళ్ళందరికీ కూడా 3 సంవత్సరాలు టెన్షన్ లేదు. బట్ ఇప్పటికీ మీ టీంకి సెర్చ్ చేసుకోండి అందరూ దయచేసి. ఎందుకంటే చాలా మంది టీము ఇది అప్పట్లో 5,000తో 6,000తో వాళ్ళు ఇన్ అయ్యి ఆ తర్వాత ఏమైంది, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు, అంటే మీ డౌన్ టీం గురించి మాట్లాడుతున్నా, మీరు లైవ్ లో వచ్చే వాళ్ళు నో ప్రాబ్లం, బట్ మీ డౌన్ టీం గురించి మాట్లాడుతున్నా. నేను చేసిన విధానం కూడా మీకు చెప్తున్నాను మరొకసారి. అయితే చంద్రశేఖర్ గారు వెయిట్ చేయండి, నేను మధ్య వచ్చిన ఏమనుకోదు, ఎందుకంటే నేను ఒక విషయాన్ని చెప్పాలన్న ఆలోచనతో ఇది పూర్తి చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు అందరు మీ యొక్క డౌన్ టీమ్ కి ఈ రోజున 1000తో ఉంది కనుక ఏ ఒక్క ఐడి కూడా చేసుకోకుండా ఉండొద్దు సార్. మీరు ఒక 1000తో చేస్తే అట్లీస్ట్ ఒకవేళ వాళ్ళు అప్పటికే వాళ్ళ వ్యాలెట్ లో అది మన టోకెన్ ఫార్మింగ్ .ioలోకి 2 సార్లు $5 అంటే మీరు ఒక బిఎన్వి ఖర్చు పెట్టుకొని $1 $2 ఖర్చు అవుతుంది, అలా ఖర్చు పెట్టుకొని. సో ఇప్పుడు 5,000 పైన పీవీసీ వస్తుంది, 500 పైన పీవీసీ వస్తుంది. అలా 2 సార్లు చేస్తే మీకు 1000 అవుతుంది. అట్లీస్ట్ వాటితోనైనా మీరు చేయండి. అంటే నా మాట పూర్తి అర్థమైంది అనుకుంటున్నాను. టోకెన్ ఫార్మింగ్ .ioలో 500తో మీరు, వాళ్ళు బిఎన్బి లేకపోవచ్చు, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళు బిఎన్బి కూడా ఇవ్వకపోవచ్చు, బట్ వాళ్ళకి ఏం చేయాలి అంటే, మీరు 2 బిఎన్బిలు ఖర్చు పెట్టుకోండి, 2 సార్లు విత్డ్రాల్ పెట్టి అవి రిలీజ్ అయిన దాన్ని ఏమవుతుంది, ఇప్పుడు 500 ఎంత వస్తుంది సార్, 594 సంథింగ్ ఏదో వస్తుంది. సో మీరు ఏం చేయండి, 594 వస్తుంది, లేదా 550 వేసుకున్న ఓకే, 594 అంటే 600 వేసుకున్న 1200 అంటే చలో 1150 పీవీసీ. సో మీరేం చేయండి, 1000ని పీవీసీ అది టోకెన్ స్టేకింగ్ చేయండి. ఇంకోటి 11 మిగతా 150 ఏవైతే ఉందో అందులోనే పెట్టండి. థ్యాంక్ గాడ్ ఒకవేళ $2 అయింది అనుకోండి పీవీసీ మెటా, అప్పుడు ఏమవుతుంది, ఇది వాళ్ళకి బిఎన్బికి యూటిలైజ్ అవుతుంది, లేదా మీరే తీసుకోవచ్చు దాన్ని, ఎందుకంటే మీరు ఖర్చు పెట్టారు కదా, అలా అయినా చేయొచ్చు. సో అట్లీస్ట్ ఏంటంటే ఇక వాళ్ళ ఐడికి మీరు 3 సంవత్సరాల దాకా కాపాడినట్టు లెక్క. ఎందుకంటే మధ్యలో బిట్వీన్ మీరు చేయలేదు, సో అనుకోకుండా పీవీసీ కొద్దిగా వాల్యూ పెరిగినా కూడా $2 అయింది అనుకోండి, చాలా ఎక్కువ మాట్లాడండి, $2 అయింది. అక్కడ ఏమంటున్నాడు, మీరు .io ఓపెన్ చేస్తే అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ యూ కెన్ డూ అంటున్నాడు. అట్లీస్ట్ 1 ట్రాన్సాక్షన్ అంటే ఓకే, అప్పటికి కూడా $1000 ఉంటే పర్వాలేదు, 1000 పీవీసీ మెటల్ అయితే పర్వాలేదు, లేదా 2000 అయినా పర్లేదు, బట్ 3000 అయినా పర్లేదు. ఒక్కవేళ స్టార్టింగే 5000 పెట్టాడు అనుకో, ఇంకా ఫైనల్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది అయిపోతుంది సార్, 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు పడిపోతే ఇక మారుతాడు కదా, ఖచ్చితంగా ఏదో ఒక సంథింగ్ చేంజ్ చేస్తాడు, ప్రాజెక్ట్ తీసుకొస్తాడు. మనం మాట్లాడుకున్నాం కదా సార్, 2 సంవత్సరాలు కూడా కొన్ని సిస్టర్లలో 6 నెలలు నడుపుతున్న ఒక ప్రాజెక్ట్,
మార్పు తీసుకొస్తున్నాడు 6 నెలలకి. కొన్ని సిస్టాలలో సంవత్సరం తీసుకొస్తున్నాడు మార్పు. కొన్ని సిస్టాల్లో 2 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఉండదు అనమాట. సో ఇక్కడ మార్పు సహజం సార్, మార్పు మాత్రం సహజం అనమాట. ఖచ్చితంగా అనమాట. మీరు అనుకోవద్దు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటుంది అని చెప్పి, ఉండదు. ఓకే, సో అలా మీ ఐడీలకు అట్లీస్ట్ మీరు చేయకపోతే రేపు పొద్దున మీ .io ఓపెన్ చేయాలంటే ఒక ట్రాన్సాక్షన్ చెయ్యు అన్నది అనుకో, ఆ ట్రాన్సాక్షన్ లో 5,000 పీవీసీ మీటర్ పెట్టింది అనుకో, 5,000 పీవీసీ మీటర్ పెట్టింది అనుకో, అప్పుడు పీవీసీ మీటర్ ఒకవేళ ₹2 అయింది అనుకో సార్, ఎన్ని పైసలు అయితే సార్? 10,000 10,000 10,000 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది సార్? ఇప్పుడు మీకు ₹1,000 అయిపోతుంది సార్. చూడాలంటే ఇంకో తక్కువతో అవుతుంది, ఇంకో తక్కువ కూడా అవుతుంది, నేను రౌండ్ ఫిగర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ₹1,000 అయిపోయేదానికి అప్పుడు మళ్ళీ 5,000 పెట్టాల్సి వస్తున్న అవసరం ఏర్పడుతుంది. సో అందుకని చెప్పేసి మీరందరూ కూడా మరి మీ యొక్క కింది టీంని యూటిలైజ్ ఇలా మీరు, నేను చెప్పాను సార్ మీ అందరికీ 500 ఉన్నప్పుడు కూడా చెప్పాను, నేను చేశాను సార్. నేను కొన్ని ఎప్పుడు ఒక రోజు వస్తుంది, రోజు నేను ఒక మీకు 10 ఏ ఐడి ఓపెన్ చేసినా ఒకటే డేట్ వస్తుంది. ఇది 500 అంటే 3 రోజులు, సారీ 3 డేట్లు వస్తాయి. 3 రోజులల్లా అన్నిటికీ 500 చేశాం సార్. ఎందుకంటే ఇక్కడ నాకు టెన్షన్ లేదు వాళ్ళతో 3 సంవత్సరాలు. థ్యాంక్ గాడ్ పీవీసీ మీటర్ రేట్ పెరిగింది అనుకో, ఇక వాళ్ళు మనని ఏమంటారు సార్, వావ్ మీరు చాలా చాలా పెద్దవాళ్ళు సార్ అంటారు. ఎందుకంటే చెప్పన్నా, ఒకవేళ $13 అప్పుడు అవి 3 సంవత్సరాలు అయింది అనుకో, అంతకంటే ఎక్కువైనా కూడా, లేకపోతే అంత అయినా కూడా, చూసారా మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోండి. 3 సంవత్సరాల్లో నేను ఇప్పుడు చెప్పట్లే, నేను 3 సంవత్సరాలకి చెప్తున్నాను. సో కొద్దిగా ఇమాజిన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఈ 500 1000 వస్తాయి, ఈ 500 1000 అవుతాయి వాళ్ళకి. సో అలా ప్రైస్ కింద ఇంక్రీజ్ అయిందనుకో, నువ్వు పెట్టిన బిఎన్బి నువ్వు తీసుకోవచ్చు, నువ్వు కష్టపడింది, తర్వాత వాళ్ళు ఎవరైతే నీ ఐడి ఓపెన్ చేసి చూసుకోవట్లేదు, అంత నీ మీద నువ్వే భరిస్తున్నావు, ఇవన్నీ మాటలన్నీ పటపంచలైపోతాయి అనమాట. ఈ మాటలు ఇవన్నీ పటపంచలైపోతాయి. అట్లీస్ట్ నువ్వైతే ఎట్లా సంపాదించుకుంటావు, లైవ్ లో ఉన్నావు, బట్ వాళ్ళ సంగతి వాళ్ళకి కూడా నువ్వు మేలు చేసిన వాడు అవుతావు. నేను చెప్పేది మీ జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టమని చెప్పట్లేదు, ఎప్పుడు చెప్పాను నేను. ఈ బిజినెస్ లో మనం డబ్బు పెట్టకూడదు, వేరే వాళ్ళకి బిజినెస్ లో డబ్బు పెట్టద్దు ఎవరికి, మన డబ్బు మన జేబులో మనకు పెట్టకూడదు. సో అప్పుడు మనం వెనకబడిపోతాం. బట్ ఏంటంటే మీకు ఒక ఐడియాస్ అనమాట ఇది, ఎందుకంటే వాళ్ళు మనతో వచ్చినారు, దెన్ మనము ఐడియాస్ అనమాట. సో అలా వాళ్ళే తీసి లేదా అలా పెడితే వాళ్ళు ఒకవేళ ₹10 అవ్వదా సార్ ఈ 3 సంవత్సరాల్లో, వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు ఈ రోజు నువ్వు ₹1 ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావు, ₹10 కూడా నీకు బెనిఫిట్, బట్ ఎక్కువ అవుతుంది సార్, అలా అనమాట. సో ఎనీవే అప్పటి వరకు మరి ఇలా ఇది ఈ రోజు మరి ఈ పాయింట్ చెప్పాలనుకున్నాను. సో మీకు అప్పుడప్పుడు నేను బైనాన్స్ ఓపెన్ చేసి చూపించేవాడిని, ఏది ఫ్యూచర్ ట్రేడింగ్ కానీ, లేకపోతే స్పాట్ ట్రేడింగ్ కానీ, లేకపోతే అందులో స్టేకింగ్ చేసుకోవడం కానీ. సో ఒకరోజు ఒకసారి మాట విన్నాక కొద్దిగా తగ్గించాను నేను. అంటే సార్ ఏమైంది సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను, కొద్దిగా ఒక 50,000 వరకు పోయింది అన్నాడు. సార్ ఏంటంటే ఇది మామూలుగా నేను చెప్పాను మీ అందరికి, $5 అయిపోయినాక మళ్ళీ ఒక $5 మళ్ళీ ఒక $10. సయ్యద్ సార్ ఎవరో స్క్రీన్ షేర్ చేస్తున్నారు, సయ్యద్ సార్. సార్ మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, ఏం మాట్లాడకుండా మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఒకసారి స్క్రీన్ షేర్ సయ్యద్ తాజుద్దీన్ ఎందుకు మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు సార్? 2040 నాటికి కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారం $0.05 అవుతుంది. ₹2 ₹3 కూడా కాదు కాదా? నేను దాన్ని నమ్మను సార్. మనం డాలర్ పెడుతున్నాం, డాలరే తన ప్రాఫిట్ ఇస్తున్నాడు, అదే లెక్కేసుకోవాలి. రేటు పెరిగిద్దనే మాట మనం మర్చిపోవటం అంతే. మరి ఇక చేసుకోవడం ఎందుకు సార్? మరి అలాంటప్పుడు మరి చేసుకుని లాభం ఏంటి మరి? అట్లంటే మనం $100 పెడుతున్నాం, $100 తీసుకుంటాం, దాన్ని పెంచుకుంటూ వెళ్తే మనకి ఎక్కువ వచ్చింది లాభం. ఓకే, ఇప్పుడు మనం అట్లా చెప్తే ఇప్పుడు చిన్న వ్యక్తులకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానీ మనకు ఈ విధంగా అయితే అర్థం అవుద్ది. కానీ మనం ఇలా పీవీసీ కనుక మనం పీవీసీలో చెప్తే వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు డాలర్ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది వాళ్ళకు, మన
ఇది ఇప్పుడు మీలాంటి వాళ్ళకి కానీ నాలాంటి వాళ్ళకి కానీ దట్ ఇస్ అదర్ థింగ్స్, అది వేరు. ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్ అయినా కూడా ఒకవేళ, సో అట్లయినా కూడా ఇప్పుడు నువ్వు డాలర్స్ అన్నారు, మీరు ఏమన్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఒక $100 సంబంధించిన పీవీసీ మీటర్ టేకింగ్ చేశారు, 25,000 పీవీసీ మీటర్ చేస్తే ఎన్ని డాలర్లు పోతున్నాయి ఇప్పుడున్న ప్రైస్ ని బట్టి? 25,000 లాస్ట్ పెట్టాడు కదా సార్ మనకి, అంతకంటే ఎక్కువ చేయరాదు ఒక ఐడికి. 25,000 పీవీసీ మీటర్ పెట్టినాడు అంటే 25,000 రూపాయలు అంటే 250 లేదా 230, 230 డాలర్లు వేసుకోండి. మనం ఫార్మింగ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళటమే సార్, ఏదైనా ఫార్మింగ్ వేరు. నేను ఫార్మింగ్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది ఫార్మింగ్ అంటే ఫార్మింగ్ చేసుకుని కూడా లాభం లేదు. అట్లా కూడా 1000 రోజులు కావాలి అక్కడ అది వేరు. అది ఫార్మింగ్ అనేదేమో యూఎస్డిటీ సార్. ఇక్కడ నేను మాట్లాడే స్టేకింగ్ గురించి మాట్లాడిన స్టేకింగ్ గురించి మాట్లాడాలంటే మీకు అర్థమైంది సార్? మీరు పూర్తి ఏం లేరా నేను చెప్పింది? నేను ఒక్క మాట 3 సార్లు మాట్లాడుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా కూడా నేను. సో నేనేంటంటే సార్ అక్కడ ఏమవుతుంది అంటే మన డాలర్ పెరుగుతుంది. ఎందుకంటే ఏమవుతుంది చెప్పన్నా సార్, ఇప్పుడు ఒక్కొక్కరు ఓన్లీ 3,000, 2,000 పెట్టుకున్న వాళ్ళకి 6,000 అయింది కూర్చుంది సార్ ఇప్పటికే. అంటే బయటకు తీయలేడు కానీ ఎట్లా అయింది అంటే చెప్పన్నా సార్, అది రీకంపౌండింగ్ చేసుకుంటూ వెళ్ళాడు కింద అది ఏది మన ఎర్లీ బర్డ్ యూటిలైజ్ చేసుకుంటున్నాడు. ఓకేనా? సో డోంట్ వరీ సార్, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మీ అందరికీ నేను అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను, ఇక్కడ నేను పాయింట్కి వచ్చాను కదా, ఇక్కడ బైనాన్స్ గురించి. ఓకే, బైనాన్స్ లో ట్రేడింగ్ గురించి మనం ఏదైతే, సో ఎంతమంది దాన్ని ఆ విషయాన్ని యూటిలైజ్ చేసుకున్నారో తెలియదు, ఎవరు అడగలేదు కదా. సో ఒక వ్యక్తి ఇప్పుడు కాదు, గత 6 నెలల క్రితమో వెంకటేశ్వర మీరు ఉన్నారా, ఒక వ్యక్తి వచ్చి ఇట్లా ఒక మాట మాట్లాడితే కూడా నేను అతనుతో పర్సనల్ గా మాట్లాడి, సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, ఫ్రీగా తను ట్రేడింగ్ మీకు చెప్తాడంట అని చెప్తే పర్సనల్ గా కాల్ చేయండి అంటే ఒకే వ్యక్తి కాల్ చేశారు సార్. ఒకే వ్యక్తి గురించి నేను ఆ రోజు నీకు పర్సనల్ గా నేను షేర్ చేసుకున్నాను, మీకు అందరికి చెప్పాను. ఇక్కడ ఏమనంటే ఆ సారు ఫ్రీగా డెమో ఇస్తాడంట, లేకపోతే మీకు ట్రేడింగ్ గురించి నేర్పుతాడంట, మీరు వెళ్తారా, ఎవరైనా ఉంటే కనుక నాకు పర్సనల్ కాల్ చేయండి అంటే ఒకే వ్యక్తి కాల్ చేశారు సార్. ఒకే వ్యక్తి. సో 150 మెంబర్స్ లో చలో 100 మెంబర్స్ తీసుకుందాం, మిగతా 50 ఏమో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళకు ట్రేడింగ్ అనేది తెలుసు అనుకుందాం. బట్ 50 మెంబర్స్ తీసేసాను, 100 మెంబర్స్ లో ఒకరే చేశారు నాకు కాల్. సో అలాంటప్పుడు నేను ఎలా మూవ్ అవ్వాలి? అందుకే నేను మూవ్ అవ్వలేదు సార్. అందుకే నేను దాన్ని మూవ్ అవ్వలేదు అనమాట. నేను చేసుకుంటూ చేరాను. సో ఆ సార్ కూడా చెప్పాను, ఇంకొకసారి కూడా చెప్పడం జరిగింది. ఆ సార్కి నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు, బట్ ఒకసారికి మాత్రం సీదా చెప్పేశాను సార్ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా అంటే ఇప్పుడు నాలాంటి వ్యక్తులు ఉన్నారు. అంటే మేము తక్కువ నుంచి వెళ్ళి కొద్దిగా పైకి ఇప్పుడిప్పుడే వస్తున్నాము. ఇలాంటి టైంలో మేము ట్రేడింగ్ చేసేంతగా అంటే మీరు ఆఫర్ ఇచ్చింది మంచిగా ఉంది, పర్లేదు. బట్ ఏంటంటే మరి ఎవరు ముందుకు రాలేరు అని చెప్పాను. ఇక్కడ చెప్తా అంటే నేను ఒప్పుకొని మీకు లింక్ తయారు చేస్తాను, కావాలంటే నేనే లింక్ తయారు చేస్తాను. సో ఎవరైతే నేర్చుకుంటానికి రెడీ ఉన్నారో, లేకపోతే ఒక మీటింగ్లో అటెండ్ అవుదాం, ఒక వీక్ మీటింగ్ అటెండ్ అవ్వండి. కానీ ఇది కాదు, నేను ఒక లింక్ తయారు చేస్తాను. ఇందాక వెంకటేశ్వర మీరు అన్నట్టుగా దాని పేరే రాశాను నేను, ట్రేడింగ్ అండ్ అదర్స్ అని రాయాల్సింది మర్చిపోయాను, ఇప్పుడు బస్సులో క్రియేట్ చేశాను అది. సో అలా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్పుతున్న వ్యక్తికి నేను లింకప్ చేస్తాను. అంటే లింకప్ అంటే మీటింగ్లోనే, ఈ మీటింగ్లో కాదు, మన ఈ లింక్లో కాదు, నేను ఇంకొక లింక్ గ్రూప్ తయారు చేస్తాను. దానికి మీకు ఇక్కడ టైం చెప్తాను, ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ టైంలో ఎండ్ అవుతుంది అనేది మీకు అలా ఇస్తాను. సో అలా ఓకే అయితే ఈ రోజే కాదు, ఈ 1 వీక్లో మీరు ఆలోచించుకోండి. ఓకే నేను కూడా నేర్చుకోవడానికి రెడీ సార్ అంటే ఫ్రీగానే సార్, ఫ్రీగా డెమో ఇస్తా అన్నారు కదా. తర్వాత నెక్స్ట్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ, రాజేష్ సారే కదా అన్నారు నేర్చుకోమని అని అన్నాం కరెక్టే. బట్ అందులో అవకతవకలు అంటే ఏమంటారు సార్, మనీ లాస్, దాన్ని అంటారు మనీ లాస్. అవకతవకలు అంటే ఏంటి సార్? మనీ లాస్. కొంతమంది ఏమో కరెక్ట్గా నేర్చుకుని దాన్ని గట్టిగా పట్టుకొని పోతే మనీ అర్న్ చేసుకుంటాడు. బట్ అనుకోకుండా ఏ చిన్న మిస్టేకులు జరిగినా కూడా సార్ 1000 ఆఫ్ యూఎస్డిటీలు లాస్ అవుతారు. బట్ 1000 ఆఫ్ యూఎస్డిటీ అయితే పర్వాలేదు, లాస్ అయితే ఇక్కడ ఆ విషయాన్ని ఇక్కడ తెచ్చి మాట్లాడడానికి మాత్రం లేదు.
ఇది ముందుగా గుర్తుంచుకోండి. కొన్ని పాయింట్ చెప్తున్నాను, భయపడద్దు సార్, కేర్ చెప్తున్నాను, భయం కాదు, ఇది కేర్. సార్ ఏమంటారు వెంకటేష్ సార్, కరెక్టా? ఇది నేను భయపడద్దు, కేర్. లేదు మెయిన్ సార్, అది కేర్ సార్, ఎందుకంటే ముందు మెయిన్ జాగ్రత్త కేర్ అంతే. తీసుకోవాలి. ముందు జాగ్రత్త మీకు చెప్తున్నాం సార్, ఎందుకంటే అందులో మనకి లాస్ ఉంటుంది, లాభం ఉంటుంది. సో ఖచ్చితంగా లాభమే వెళ్ళదు, ఖచ్చితంగా లాసే వెళ్ళదు. మళ్ళీ ఇట్లా కూడా చెప్తున్నాను నేను. అయితే నేను తర్వాత విషయం చెప్తున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను మీకు చెప్పాను, ఒక గ్రూప్ తయారు చేస్తాను, ఓకే, ఆ సార్ చెప్తా అంటున్నారు కదా, మీరు వింటా అంటే అది కూడా నేను చెప్పను. నేను ఇక్కడనే చెప్తాను, మీకు ఏమైనా చెప్పే ఉంటాయి. నేను మన ఈ లింక్ లోనే చెప్తాను, నీకు ఏమైనా చెప్పే ఉంటాయి. ఇదే మన మెయిన్, ఇది సార్ ఇక్కడనే సార్ చెప్తా. ఇంకోటి సార్, చెప్పండి. రాయ్ సార్, ఉమ్, ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నా, ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి మీకు ఉమ్. పర్సనల్ గా మెసేజ్ పంపించమని సార్, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను జాయిన్ అవుతాను. అప్పుడు Yes. వాళ్ళ నెంబర్ అనేది మీరు ఆ గ్రూప్ లో మీరు యాడ్ చేద్దరు యాడ్ కానీ చేస్తాను. మళ్ళీ అది ఫ్రీగానే, డబ్బులతో కాదు, డబ్బులు కాదు సార్, ఫ్రీగా. ఫ్రీగా అన్నాను కదా అని చెప్పేసి సార్ నేను రెడీ అనుకోకుండా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. ఇంతకుముందు ఒక్కరే కాల్ చేశారు, అలా అయినా పర్లేదు, నో ప్రాబ్లం, అంతే. ఆ ఒక్కరు కాల్ చేశారు కనుక నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు అనమాట, దానికి పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూడా అయ్యో నేను ఓకే అని అలా అనుకోకండి, అలా వద్దు. మీకు ఇంట్రెస్ట్ మనసులో నుంచి రావాలి, మనసులో నుంచి వస్తేనే పర్సనల్ గా మెసేజ్ చేయండి, చూస్తాను. ఈ వన్ వీక్ లో, ఈ రోజు ఏం వారం సార్? సాటర్డే. నెక్స్ట్ సండే వరకు, సార్ ఈ రోజు సాటర్డే, నెక్స్ట్ సండే వరకు కూడా మీకు ఛాన్స్. ఈ సండే లోపల నేను ఏం చేస్తానంటే, ఈ 1 వీక్ టైం ఇచ్చాను మీకు, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారో ఇమ్మీడియట్లీ నా గ్రూప్ లో యాడ్ చేస్తా. అంటే ఇలా యాడ్ చేస్తూ వస్తాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ సండే ఆ సార్తో మాట్లాడి, సార్ ఇక 10 మంది వచ్చారు, లేకపోతే 5 మంది వచ్చారు, సార్ 2 వచ్చారు, ఒక్కరైతే మాత్రం చెప్పను, సార్ 2 వచ్చారు, 3 వచ్చారు, 5 వచ్చారు, 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఓకే, ఇట్లా నేను చెప్పేది అదే అనమాట. సో ఈ 1 వీక్ లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సార్ నేను డెమోకి రెడీ, ఇంత సింపుల్, డెమోకి రెడీ, కథం, నో ప్రాబ్లం. అందులో మీరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు, డబ్బులు పే చేయొద్దు. నేను చెప్తున్నా ఇక్కడ ఏనండి, ఆ సార్ కూడా అడగాడు మిమ్మల్ని, అడిగినా పే చేయొద్దు, ఇది కూడా గ్రహించండి. తర్వాత నెక్స్ట్ ఒకవేళ 5గురితో, 2 మందితో, 3 మందితో, 10 మందితో ఫామ్ అయింది అనుకోండి ఒకవేళ. సో ఈ 10 మందిలో మీరు ఎవరైనా మనీ లాస్ అయినా, మనీ అర్న్ చేసుకున్నా మాకు సంబంధం లేదు సార్. అంటే నేను భయపడద్దు, ఇది కేర్ అని చెప్తున్నాను, కేర్. ఎందుకంటే మేము ఆల్రెడీ అందులో లాస్ట్ 1 year నుంచి వెళ్ళి చేస్తున్నాను. మీకు కొంచెం నేను ఇంటిమేషన్ ఆల్రెడీ ఇచ్చాం. అందులో లాసు లాభము 2 ఉంటాయి. తర్వాత ఎట్లుంటుంది అంటే, ఇంకొకరి మీద డిపెండ్ అవుతే కుదరదు సార్. కొంతమంది ఏం చెప్తారంటే, మేము ఉన్నాం మీకు అని కూడా అంటారు. ఏంటి మేము ఉన్నాం, మీరు ఇద్దరు ఒక్కడ కలిసి ఉన్నారా? లేదు. సో మీరు ఎక్కడనే ఉంటారు. కొన్ని సెకండ్లలో విక్ క్యాండిల్ అనేది, విక్ అనేది మీకు కొన్నిసార్లు నేను స్క్రీన్ షేర్ చెప్పాను. విక్ ఒక్కొక్కసారి ఎలా వెళ్తుంది అంటే, $1000 మేము చూసాం సార్, $1000 విక్ వెళ్తుంది. విక్ అంటే మీకు రేపు చెప్తాను దాని సంగతి. ఎందుకంటే ఒక సన్న గీత ఉంటుంది సార్, టక్కున పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడిపోతుంది. సార్ సో నిన్న నీకు చూపించారు సార్ వేణు అని చేశారు, విక్ అనేది చూపించారు. చూపించారా? ఓకే. సో నేను మీకు ఇంతకుముందు ఒకసారి చూపించాను, గుర్తుందా సార్? ఇది విక్ అంటారు, ఇది చాలా సార్లు చూపించారు సార్, క్యాండిల్. 2-3 సార్లు చూపించారు మీరు. సో అవన్నీ మీకు ఎందుకు చూపించానంటే, మేము అవిటిని మేము అనుభవించాం. సార్ కరెక్టేనా? మనము ఒక రాత్రి ఒక సెకండ్ లో అంటే వాళ్ళు మీకు చెప్తామంటారు సార్, మేము ఉన్నామంటాము, కానీ ఏమవుతుందంటే ఇక్కడ చెప్పుడు కాదు సార్, మీరు కళ్ళ ముందు మీరు చూసి కళ్ళు మూసి కళ్ళు తెరిసే వరకే అది. మీరేమో ఒక్కొక్కసారి ట్రేడింగ్ లో మీరు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు సార్, మీకు ఒక్కొక్కసారి మీరు ఒక $100 పెట్టుకున్నారు, 5x 10x 4x, ఆ తర్వాత చెప్తాను అన్ని విషయాలు ఉంటాయి అనమాట ఇందులో. మీకు ఆల్రెడీ ఇంటి ఇచ్చాను నేను కొంతమందికి. సో అలా మీరు పెట్టినారు, అనుకోకుండా మీరు డౌన్ అవుద్దని పెట్టారు. సో టక్కున ఒక క్యాండిల్ కనబడుతుంది, వీక్ గా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది సార్? నువ్వు తీద్దాం, అక్కడికి స్టాప్ చేద్దాం, అక్కడికి స్టాప్ లాస్ లో పెట్టి క్లిక్ చేద్దాం అనేసరికి వెళ్ళిపోతుంది అక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. అంటే కేర్ తీసుకోరు సార్, ఇలాంటివి ఉంటాయి అనమాట. అంటే తర్వాత విషయం ఇదంతా ఆ ఫామ్ ఉంది. నేను భయం చెప్పట్లేదు, భయం కాదు, మీరు కేర్ తీసుకోవాలి ఇలాంటివి అని చెప్తున్నాం. అంటే ఏది ఏమైనా మీరే ఆల్రెడీ సార్ నేను చెప్పారుగా, ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు ఎందుకు మాట్లాడినా మీకు అర్థమైంది. నేను వినలేదు, కానీ వెంకటేష్ సార్ వచ్చేసి నాకు గిట్లా మన సార్ వచ్చి ఈ విధంగా అడగడం జరిగింది సార్ అన్నారు, కాల్ చేశారని అడిగారు. సో అందుకు మీకు చెప్తున్నాను నేను. సో ఇంతకుముందు కూడా ఒక సార్ వచ్చారు, ఆ సార్ పేరు మీ అందరికి తెలుసు. ఆ సారు మరి ఆ మీటింగ్లోకి నేను కూడా వెళ్ళాను, అంటే మామూలుగా వినడానికి. సో ఇప్పుడు
ఏమైంది అంటే లేరు లేరు తెలుసుకోలేరు. అంటే అది కంటిన్యూ అవుతలేరు వాళ్ళు. పబ్లిక్ 5 ముగ్గురు వచ్చేవాళ్ళు, అందులో అదేమైందో మళ్ళీ తెలియదు నాకు. సో అది దట్ థింగ్స్. అందుకే మీకు జాగ్రత్త చెప్తున్నా సార్. సో మన పీవీసీ మెటా లోపల ఏంటంటే మనం కంఫర్ట్ జోన్ లో ఉన్నాము. సో అక్కడికి వెళ్ళి మనకు $50 పోయినా $10 పోయినా ఇట్స్ ఓకే అనుకుంటే వెళ్ళాలి, లేకపోతేనేమో వెళ్ళకూడదు. ఓకేనా సార్? సో నేను ప్రిఫర్ చేయట్లేదు. నేను ఏంటంటే ఒక లింక్ తయారు చేస్తున్నాను. మీరు ఈ 1 వీక్ లో నేను రెడీ డెమోకి అన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, ఆ గ్రూప్ లో నేను ఇన్ చేస్తాను. రైట్? సో దానికి కూడా నేనే మీటింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? నేనే మీటింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ సార్ ఒప్పుకుంటే నేనే మీటింగ్ స్టార్ట్ చేస్తాను. సో తర్వాత ఫామ్ అయితే ఓకే. ఫామ్ అంటే ఏంటి సార్? ఓకే, నేర్చుకునే వాళ్ళు ఉంటే ఓకే, లేకపోతే మరి లింక్ డిజేబుల్ అవుతుంది అంతే, గ్రూప్ ఏదైతే ఉందో. ఓకేనా సార్? సో ఎనీవే అంతే సార్. క్లారిటీ వచ్చిందా సార్? క్లారిటీ వచ్చింది సార్, ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే చాలా మంది నిన్న ఇంట్రెస్ట్ గా మాట్లాడారు కాబట్టి ఎవరైనా సరే నిన్న మీ మాట గురించి ఇప్పుడు సార్ నేను అది ఆ గ్రూప్ మీరు నాతో అన్నారు కనుకనే నేను ఈ గ్రూప్ చేశాను. అది చేశాను అనమాట. జస్ట్ జనరల్ గా నేను ఆ గ్రూప్ మనము ఊరికి యాడ్ చేసిన వాళ్ళని, ఎందుకంటే లేకపోతే యాడ్ గ్రూప్ క్రియేట్ అవ్వదు కదా, ఒక 5 లేదు గ్రూప్ క్రియేట్ అవ్వదు అని చెప్పేసి ఆ విధంగా నేను చేశాను. ట్రేడింగ్ అని పేరు పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సార్ ఈ వీక్ నెక్స్ట్ మీరు సాటర్డే వరకు ఒకవేళ ఎంతమంది తయారవుతారో చూస్తాను. ఓకే, అందులో తయారు చేస్తాను. సండే నుంచి వెళ్ళి ఆ సార్కి నేను చెప్తాను, సార్ మీరు ఇగో ఇంతమంది వచ్చారు సార్, మీరు నేను మీటింగ్ స్టార్ట్ చేసి ఇస్తాను, వాళ్ళకి మీరు తెలియజేయండి, ఏ విధంగా మాట్లాడుకుంటారో మీరు మాట్లాడండి అని చెప్పి. అంటే దాన్ని బట్టి సార్ కూడా మూవ్ అవుతాడు. ఓకే సార్? వేణు సార్ కూడా మీరు వింటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి నేను ఇక్కడ నేను అందుకే చెప్పట్లేదు. జస్ట్ ఇలా మాట్లాడనమాట. ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే రియర్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిన్న ఆల్రెడీ అదే అన్నాం, మీతో మాట్లాడిన తర్వాత డెసిషన్ అనేది తీసుకుందామని. నేను చెప్పినందుకు మీరు స్పీడ్ గానే డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మరి చూద్దాం సార్. అంటే ఈ 1 వీక్ లో మరి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎంతమంది అన్నది పేరు ఇచ్చుకుంటారో, అప్డేట్ చేసుకుంటారో చూద్దాం సార్. దాన్ని బట్టి మినిమం ఒక 10 మెంబర్స్ వచ్చినా 15 మెంబర్స్ వచ్చినా నో ప్రాబ్లం సార్. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదో 100 మంది రాదు సార్. నేను దానికి సార్ నేను 100 మంది రాదు, నో ప్రాబ్లం. దానికి నేను అనట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్తే ఒకరే వచ్చారు అట్లా అనమాట. ఓకే, సో నాకు వాట్సాప్ లో పెట్టండి సార్, నేను రెడీ అని చెప్పేసి, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే సో నేను ఇప్పుడు మీకు రిప్లై ఇవ్వకుండా నేను ఏం చేస్తా అంటే 1 వీక్ టైం ఎందుకు తీసుకున్నాను చెప్పాను సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2-3 నాకు ఆల్రెడీ ఇద్దరేమో మెసేజ్ చేసినట్టున్నారు సార్. నో ప్రాబ్లం. ఎనీవే నేను అలా యాడ్ చేస్తాను సార్. యాడ్ చేసి మీకు ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఓకేనా? సార్ కూడా ఇక్కడ వింటున్నారు. ఓకే, సో ఎనీవే ఇక దాని గురించి వదిలేద్దామా సార్? ఓకేనా? సార్ 2 minutes మీతో మాట్లాడారు సార్. నిన్న కూడా మాట్లాడదు, నిన్న మీరు కొద్దిగా బిజీగా ఉన్నారు. కొద్దిగా అప్పుడే ఒక 3 days నుంచి 4 days నుంచి నేను బాగా ఎక్కువగా వినిపిస్తుంది సార్. హిందీ మీటింగ్స్ లోకి అందులోకి వెళ్తున్నాను కదా, చాలా బాగా ఎక్కువగా వినిపిస్తుంది. ఆల్రెడీ మీరు అంత ముందు కూడా ఒకసారి చెప్పారు, కానీ మళ్ళీ తర్వాత దాని గురించి ఏమీ చెప్పలేదు మీరు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఒకవేళ 6 months కావచ్చు, ఆఫ్టర్ 5 months కావచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, అంటే మనకి బిఎన్బి ఛార్జ్ అనేది ఉండదా? ఇది అడుగుదామని మొన్నటి నుంచి మీకు ఆల్రెడీ చెప్తున్నా. దాని గురించి మాట్లాడితే ఇది బిగ్ చాలా చాలా పెద్ద సమస్య అనుకుంటున్నా సార్. యాక్చువల్లీ ఏంటంటే ఉండకపోవడం అనేది జరగదు, కాకపోతే తగ్గించవచ్చు. అంటే కొద్దిగా హిందీ మీటింగ్స్ లో అది ఏమనిపించింది అంటే, ఇంత ముందు దీని గురించి మీరు కూడా మాట్లాడారు సార్. మనకు అంత ముందు ఎక్స్పీరియన్స్ కూడా అయింది. అంటే బిఎన్బి ఛార్జ్ అనేది లేకుండా అది పీవీసీలో అది ఏమవుతుంది అంటే చెప్పన్నా సార్, అది పీవీసీ కట్ అవుతుంది, పీవీసీ అవుతుంది, పీవీసీలో అవుతుంది అనమాట. పీవీసీలో అవుతుంది. పీవీసీలో అంటే ఇప్పుడు మీరేనండి, ఇప్పుడు మనకేమవుతుంది, పీవీసీలో అడ్మిన్ ఛార్జ్ తీసుకుంటున్నాడు ఓన్లీ, అది 0.5% ఇప్పుడు కట్ అవ్వడానికి. ఇక్కడ $1 అనేది మనకి ఇప్పుడు కట్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో $1 కట్ అవుతుంది కదా మనకి. సో అది ఎందుకు? మనం రెంట్ మీద ఉన్నాం. మనం ఇప్పుడు రెంట్ మీద ఉన్నాం సార్. మనం ఒక అగ్రిమెంట్ ఉంది, అంటే సిస్టమ్ మనకు పూర్తిగా నేను వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాను అని చెప్పకుండా కూడా, సో మనము ఆలోచించుకుంటే, నా ఆలోచన ప్రకారం
ఎప్పటి వరకు అగ్రిమెంట్ ఉంది అనుకోవచ్చు. మనం జస్ట్ జనరల్ క్యాజువల్ ఆలోచించుకుంటే నేను అనుకుంటున్నాను ఇవన్నీ అయిపోయే వరకు ఏది మన డిపిలు ఉన్నాయి కదా సార్, డిపిలు ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నది ఏంటంటే డిపిలు పూర్తిగా బయటకు వచ్చేంత వరకు మరి అగ్రిమెంట్ ఉందేమో సార్. ఇది నాకు ఇన్ఫర్మేషన్ కాదు. ప్రతి ఒక్కసారి నేను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఉందేమో ఇన్ఫర్మేషన్ అని మాట్లాడతా, ఇట్లా తెలిసింది లీడర్లతో అని మాట్లాడతా. ఇన్ఫర్మేషన్ లేని దాన్ని నా ఆలోచన చెప్తాను మీకు. ఇది నా ఆలోచన అనమాట. నేనేమనుకుంటున్నానంటే సార్, మీరు ఇప్పుడు అడిగిన దానికి వాళ్ళతో మరి అసోసియేట్ అయ్యారు కదా బిఎన్బి వాళ్ళతో, మరి అప్పటిదాకా అయ్యారా మరి, లేకపోతే ఇంకెప్పటిదాకా అయ్యారు? సో ఇప్పటివరకు నాకు అంత చిక్కింది ఏంటంటే ఎందుకు ఓన్ రాలేదు ఇప్పటివరకు, ఓన్ ఎక్స్చేంజ్ ఎందుకు రాలేదు అని ఇట్లా నేను ఇవన్నీ ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే మరి బిఎన్బి వాళ్ళతో అగ్రిమెంట్ ఉందేమో ఇవన్నీ అయిపోయేదాకా. సో ఆ తర్వాత అయినా మరి ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తాడా? ఓన్ ఎక్స్చేంజ్ తెచ్చుకుంటే ఏమవుతా అంటే చెప్పాను సార్, పీవీసీలు కట్ అయినా పర్లేదు, ఎక్కడికి వెళ్తుంది అది సార్? ఓన్ ఎక్స్చేంజ్ తెచ్చినా కూడా నన్ను అడిగితే, ఇప్పుడు మీరు అడిగిన దానికి హిందీ మీటింగ్లో మాట్లాడిందని ఒకటి చెప్తానండి. సో ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అప్డేట్ లేవు. సో ఏది పడితే అది మనము చెప్పకూడదు. అందుకని చెప్పేసి ఇప్పుడు జనరల్ కూడా నేను ఏది పడితే అది మాట్లాడకూడదు కూడా. అట్లా మాట్లాడితే ఏమైతే అంటే, అవును కదా సార్, మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను. ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. అప్డేట్ లేనట్టే ఉండాలి తప్ప ఇష్టం ఉన్నది మాట్లాడుకుంటే ఏదో మీటింగ్ చాలు చేసాం కదా, అందరు వచ్చారు కదా అని చెప్పేసి మనం ఏదో ఒకటి మాట్లాడకూడదు. నాకు అంత చిక్కింది ఏంటంటే ఇప్పటిదాకా ఎందుకు ఓన్ ఎక్స్చేంజ్ రాలేదు. తర్వాత వచ్చేసి పూర్తిగా రోడ్ మ్యాప్ కొద్దిగంత దాటిపోయింది, అది కూడా దాటిపోయింది. సో ఇవన్నిటిని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇవన్నిట్లలో ఆలోచించింది ఏంటంటే మేబీ వాళ్ళతో మరి ఇది పూర్తి అగ్రిమెంట్ పూర్తి అయినాక డిసిజన్ తీసుకుంటాడా అంటే, ఇప్పుడు కొన్ని మాటలు ఉంటున్నాం కదా మీకు. మొన్న ఏమని చెప్పాను సార్, మార్చి 24 తర్వాత చాలా చేంజెస్ వస్తాయని చెప్పాను. ఇది గత 1 వీక్ నుంచి చెప్తున్నాను నేను. లేదా ఏప్రిల్లో ఏమైనా జరగచ్చు అని చెప్తున్నాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే, సో ఇది కూడా నోటిఫికేషన్ ఉందా అంటే లేదు, బట్ జస్ట్ ఇంటిమేషన్. ఎవరిచ్చారు అంటే వాళ్ళ పేర్లు ఉందా లేవు. సో మనం ఏది పడితే అది చెప్పరాదు అనమాట. అట్లా మాకు తెలిసింది ఏంటంటే, యాక్చువల్లీ ఒరిజినల్ గా నాకు తెలిసింది ఏంటంటే, ఓకే మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ 1 లో సంథింగ్ జరగబోతుంది అని చెప్పారు. అది నోటిఫికేషన్ రాలేదు. అది కూడా ఏంటి అని ఆలోచిస్తే అప్పటి వరకు మన డిపి బయటకు వస్తుంది, డిపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పూర్తిగా అయిపోతుంది అని అర్థమవుతుంది. సో మరి దీన్ని బట్టి ఎవరైనా ఈ యొక్క మాటను తీసుకొచ్చారా తెలియదు. ఎందుకంటే నోటిఫికేషన్ లేదు. నోటిఫికేషన్ ఉంటేనే మనం ఏదైనా మాట్లాడచ్చు. అందుకని చెప్పేసి ఏంటంటే సార్, ఒకవేళ మీరు అన్నట్టుగా ఏది ఇప్పుడు ఇంకొక 4 మంత్ దగ్గర మనకు 4 నెలలు ఉంది కదా సార్. ఇది మార్చ్ ఎండింగ్ అవ్వాలన్నా ఏప్రిల్ రావాలన్నా 5 మంత్ కాదు కదా సార్. మార్చ్ ఎండింగ్ అంటే అది 3 నెలలు, అది 4 నెలలు వస్తే ఇది ఒక 5 మంత్ అవుతుంది. ఓకే, దగ్గర 4-5 మంత్ అనుకోండి. ఆ 4-5 మంత్ ఉంది. సో ఏమైనా జరగచ్చు, రేపే ఏమైనా జరగచ్చు. అలాంటప్పుడు మనము అంత లాంగ్ పీరియడ్ చెప్పలేం. కాకపోతే ఏమవుతుందంటే ఊహ సార్, మన ఒక ఆలోచన, మన లీడర్ల ఆలోచన అంతే తప్ప బిఎన్బి కాకుండా ఇక్కడ పీవీసీఏ కట్ అయ్యేయాలన్నమాట. సో అలా ఎందుకంటే సార్ నేను హిందీ మీటింగ్ లో వెళ్ళినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే సార్, ఈ విషయం ఆల్రెడీ మీరు 1 మంత్ బిఫోర్ 2 మంత్స్ బిఫోర్ మీటింగ్ లోనే మీరు డిస్కషన్ చేశారు. ఎందుకంటే మనకు ఫ్యూచర్ లో బిఎన్పి ఛార్జ్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారు కదా, ఫ్యూచర్ లో ఇలా కూడా వస్తుంది రావచ్చు అని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు అప్పుడు మీరు. ఎలా అంటే మనకి ఫస్ట్ లో పీవీసీ మెటా ఛార్జ్ అనేది పీవీసీ మెటా కట్ అయ్యి మనకి ఓన్లీ 1 పీవీసీ మెటా మనం విత్డ్రాల్ పెట్టుకుంటే ఏమయ్యేది సార్, 5% కట్ అయ్యి 0.95 అలా వచ్చేది కదా సార్. అలాగా ఛార్జ్ అనేది పీవీసీ మెటా కింద కట్టవచ్చు అని అప్పుడు హింట్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఏమైందంటే 3-4 డేస్ నుంచి కంటిన్యూ నేను హిందీ మీటింగ్స్ లో నేను వెళ్తూ ఉన్నా, ఆ మీటింగ్ లో కంపల్సరీ ఇదే మాట్లాడుతున్నారు, అంటే మెన్షన్ చేస్తున్నారు. అంటే నేను మాట్లాడాను కూడా సార్, నన్ను అడిగి ఎవరైనా ఉన్నారా అలాగా కట్ అయిన పర్సన్స్ ఉంటున్నారంటే ఎవరేం మాట్లాడలేరు, నేను మాట్లాడా. అవును पहले होता था ऐसा 5% पूरा पीवीसी मेटा कट के दूसरा वो पीवीसी मेटा కనెక్టెడ్ వ్యాలెట్ మే ఆతా అంటే ఎస్ సార్ యూ కరెక్ట్ అని చెప్పారు సార్. ఎందుకంటే మేబీ ఛాన్స్ కూడా సిస్టమ్ అలా ఉంటే గనక, ఎందుకంటే మన పీవీసీ మెటాని యూటిలైజ్ చేసేలా ఉంటే గనక ప్రైజ్ ఎలా ఉంటది అంటే
మీరు బిఎన్బి ఓన్లీ $1 $2 కట్ అవుతుంటేనే ఇలా బాధపడుతున్నారు కదా. రేపన్న రోజున ఒకవేళ పీవీసీ మీట $14 వెళ్తుంది లేదా $15 వెళ్తుంది. అలాంటప్పుడు అప్పుడు పీవీసీ మీట ఒక పీవీసీ మీట కట్ అవుద్ది. అప్పుడు మీకు మీరు ఎలా తీసుకుంటారు అన్నట్టు డైరెక్ట్ అడుగుతున్నారు సార్. ఎందుకంటే మీకు ఈ రోజున ఇప్పుడు ఓన్లీ $1 లో ఓన్లీ ఛార్జ్ కట్ అవుతుందని ఇలా అంటున్నారు. మేబీ ఒకవేళ పీవీసీ మీట కట్ అయ్యే పని అయితే $2 సంబంధించి 200 పీవీసీ మీట కట్ అవ్వచ్చు ఇప్పుడు ఉన్న ప్రైస్ ప్రకారం అయితే. అదే ప్రైస్ పెరిగే కొద్దీ ఏమవుద్ది, మీకు 2 పీవీసీ మీటాలు 3 పీవీసీ మీటాలు అలా కట్ అయ్యేటప్పటికి ఏమవుద్ది. మళ్ళీ ఇంకోటి, ఆ పీవీసీ మీట కట్ అయిన పీవీసీ మీట కూడా బర్నింగ్ లోకి వెళ్ళిందంటే మాత్రం పీవీసీ మీట క్వాంటిటీ తగ్గిపోద్ది. తగ్గిన తర్వాత ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది అని చెప్పేసి కొద్దిగా మాట్లాడారు బాగా. దాని గురించి అంటున్నమాట సార్. మనకు అంతకు ముందు ఒకసారి మనకి నోటిఫికేషన్ లో కూడా మనకి సిస్టమ్ ఇచ్చిన దాంట్లో కూడా పీవీసీ మీట బర్నింగ్ అని చెప్పేసి ఒకటి క్యాప్చర్ వచ్చింది, గుర్తుందా సార్ మీకు? పంపించింది కూడా అప్పుడు సార్. అది ఎందుకంటే మైబీ ఏమో 2025 లో మైబీ బర్నింగ్ ఆప్షన్ తీసుకురావడం అంటే అదేనేమో చెప్పలేం కదా సార్. అందుకని చెప్పేసి మనము ఏప్రిల్ దాకా ఇలాంటివి మార్చి శేఖర్ సార్ ఏదో మాట్లాడు సార్. అదే ఇప్పుడు కోట శ్రీనివాసరావు చెప్పింది ఏంటంటే, ఒకవేళ గ్యాస్ ఫీ కింద పీవీసీ మెటా తీసుకుంటే, పీవీసీ మెటా కట్ చేసుకుంటే అనేది చెప్పారు. ఇప్పుడు బ్లాక్ చైన్ కాదు కదా సార్ పీవీసీ అనేది. బ్లాక్ చైన్ కంపల్సరీ, క్రిప్టో అన్నప్పుడు బ్లాక్ చైన్ ఉండాలి. అందుకే సార్ ఓకే నేను ఏమంటానంటే సార్, అది ఇప్పుడు వద్దు ఆ డిస్కస్, కానీ ఏమవుతుంది అంటే చెప్పాను సార్, మన అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఏవి బిఎస్సి స్కాన్ లో అస్సలు మనం చూడలేము. బిఎస్సి స్కాన్ లో ఏం కనపడదు అసలు. అయితే వీళ్ళు ఏం చేయాల్సి వస్తే అప్పటికి ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీలో సొంత ఒకటి ఏదైనా తీసుకురావాలి, లేదా ఇంకోలతో అసోసియేట్ అవ్వాలి. ఎటువంటి నీకు బ్లాక్ చైన్ టెక్నాలజీలో వెళ్ళాలి అంటే అర్థం ఏంటి, ఇక్కడ పీవీసీ రూపంలో కాకుండా వేరే రూపంలో ఉంటది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిస్టమ్ లో బిఎన్బి బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో అందుకని చెప్పేసి అది ఇప్పుడు వద్దు, అందుకని చెప్పేసి అంత డీప్ ఎందుకు. సరే ఒక వాళ్ళు కొద్దిగా సంతోషపడుతున్నప్పుడు ఆ సంతోషాన్ని మనం అలాగే ఉంచుదాం. సో మీకు చెప్తాం సార్, అవన్నీ ఏం టెన్షన్ పడద్దు, ఎవరు ఏం టెన్షన్ పడద్దు. సో బర్నింగ్ సంగతి వేరు, అది వేరు అవుతుంది, ఆల్రెడీ బర్న్ అవుతుంది పీవీసీ మీట. ఓకేనా? సో మనం మాట్లాడదాం సార్ దాని గురించి. నో ప్రాబ్లం సార్, అది వెళ్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు మన పర్సన్స్ అంతా ఏంటంటే కొద్దిగంతా ప్రైజ్ మీద ఉన్నారు కనుక. సో నో ప్రాబ్లం సార్. ఓకే, ఎనీవే టైం తక్కువ ఉంది కొంచెం సార్. మరి నేను ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకేనా సార్? సెటర్ సార్. ఓకే క్యారీ ఆన్ సార్. అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎందుకంటే మనకు సార్ అలాంటప్పుడు ఏమవుతుందంటే సార్, మనము ఒక బ్లాక్ చైన్, ఓన్ బ్లాక్ చైన్ తీసుకొస్తారు సార్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఓన్ బ్లాక్ చైన్ తీసుకొచ్చి ఏమవుతుందంటే, ఇప్పుడు మనము గ్యాస్ ఫీజ్ అంటున్నాం కదా, ఇప్పుడు అది గ్యాస్ ఫీజ్ అనేది బిఎన్బి రూపంలో పోతుంది, అప్పుడు ఇంకో రూపంలో పోతుంది. ఓకేనా సార్? సో అది ఏమవ్వాలి అంటే, ఈ $1 లో ఇప్పుడు $1 కట్ అవుతుంది సార్. అది ఎక్కడికి వెళ్తుందో అనేది సిస్టానికి తెలుసు. మనం అనుకుంటున్నాం మొత్తం సిస్టానికి వెళ్తాయని, మొత్తం సిస్టానికి వెళ్ళట్లేదని నాకు తెలుసు. అంటే నాకు ఉన్న ఇంటిమేషన్ ప్రకారం. మరి ఎక్కడికి వెళ్తుందంటే నేను చెప్పలేను. అందుకని చెప్పేసి ఏంటంటే ఇక్కడ ఓన్ బ్లాక్ చైన్ వస్తే, ఓన్ బ్లాక్ చైన్ అయితే ఏమవుతుందో చెప్పండి మీరు. ఓన్ బ్లాక్ చైన్ వచ్చినప్పుడు ఇంకొక ఎలాగైతే బిఎన్బి లా ఉందో, ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఎలా ఉందో అలాగా మనది కూడా ఒక కాయిన్ వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ గ్యాస్ ఫీజ్ యూటిలైజ్ అవుతుంది. అది స్పెషల్ మళ్ళా. అర్థమైంది సార్? అట్లా మళ్ళీ స్పెషల్ ఉంటుంది అనమాట, దాన్ని బ్లాక్ చైన్. సో ఇక్కడ నేను శేఖర్ సార్ ఎందుకు చెప్పాను సార్, ఎందుకంటే మళ్ళీ డీప్ గా వెళ్తే అది డీప్ గా వెళ్ళాలి. తర్వాత చెప్పాను సార్, అది ఒక రోజు మీరు సెషన్ తీసుకొని చెప్తారు అనమాట. యా, ఎనీవే సో కొద్దిగా స్క్రీన్ షేర్ అవుతుంది కదా, అందరికి కనపడదు ఏమనుకోవద్దు. ఎందుకంటే బైనాన్స్ అనేది ఇందులోనే ఉంది, అందుకని చెప్పేసి నేను మీకు బైనాన్స్ మనం చూడాలంటే లాగిన్ అడుగుతుంది. ఎక్కువ రోజులు మీరు బైనాన్స్ ఓపెన్ చేయకపోతే సార్ ఇలా అవుతుంది అనమాట. అండర్స్టూడ్. నెక్స్ట్ అసలు ఇక్కడ చేయకూడదు కదా, స్క్రీన్ షేర్ చేయొద్దు కదా. ఎనివే ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తాను, కానీ ఆఫ్ చేస్తే మళ్ళీ కనబడదు, వద్దులే. నో ప్రాబ్లం సార్. ఏం తీసుకుంటారు సార్? ఏం లేదు. ఓకేనా? అదే పాస్ కీ తీసుకుంటది అంతే సార్. పాస్ కీ ఇస్తే ఓపెన్ అయిపోద్ది కదా మీకు. అంతేనా? ఓకే రైట్. అంటే మీరు ఫింగర్ పెడితే ఓకే, లేదంటే గనక మెయిల్ అంతే. పాస్ కీ వచ్చింది, టెన్షన్ లేదు సార్.
సో నాకు న్యూ ఐపీ అని వచ్చింది, ఎందుకంటే న్యూ ఐపీలో ఓపెన్ చేశారు అని చెప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే సార్, మెయిల్ ఐడి మనదైనా కూడా నువ్వు ఇంకో డివైస్ లో ఓపెన్ చేసినప్పుడు ఆ అంటే వేరే వాళ్ళు ఏమన్నా నీది చేస్తున్నారన్న ఉద్దేశంతో నాకు ఇప్పుడు మెయిల్ కూడా వచ్చేసింది. మెయిల్ ఎస్, కంపల్సరీ మెయిల్ లో న్యూ ఐపీ నెంబర్ వచ్చింది. ఇప్పుడు టైం వచ్చింది 17:28 ఇగో చాలా అయిందని చెప్పేసి మెయిల్ కూడా వచ్చింది. వేరే దాంట్లో చూస్తున్నాను. ఓకేనా. సో ఇది సార్ మన బైనాన్స్ అనేది అందరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ 1 వీక్ లో బైనాన్స్ చేసుకోండి. ఓకేనా. సో ముగ్గురు మీ ఇద్దరు పంపించారు సార్. ఎనీవే నో ప్రాబ్లం. మీరు అలా మీకు 1 వీక్ టైం ఇచ్చాను నేను. తొందరపడకుండా మంచిగా నిదానంగా ఆలోచించుకోండి. నో ప్రాబ్లం. ఎనీవే సో నేను అందులో మీరు వచ్చిన కొద్దీ నేను గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది బైనాన్స్. ఓకేనా. బైనాన్స్ లో మనం ఇప్పుడు హోమ్ లో ఉన్నాం. కింద చూడండి హోమ్ ఉంది, పైన ఫేవరెట్స్, ఇక్కడ హార్ట్, గెయినరు, లూజరు, న్యూ లిస్టింగ్, 24 వాల్యూమ్స్, మార్కెట్ క్యాప్. ఓకేనా. ఇవన్నీ ఇక్కడ మనకి ఉన్నాయి. ఆల్రెడీ మీకు చూపించాను, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. సో ఇక్కడ హార్ట్ లో ఏముంది అంటే ఇప్పుడు చూడండి, బిఎన్బి ఎన్ని డాలర్లు సార్, $711 పైన ఉంది. సో అలాగే బీటీ చూసుకుంటే $1,12,56 ఉంది. అంతేనా సార్? అంతే సార్, అంతే. ఎస్. సో ఇప్పుడు లెక్కల్లో నేను కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాను. ఇథేరియం 3,863, డాజ్. ఓకే. ఈ విధంగా ఇక్కడ దాని పక్కన అది పర్సెంటేజ్ అంటే 24 hours లో పర్సెంటేజ్ అనేది చూపిస్తాను అనమాట. ఓకేనా. వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ చూపిస్తుంది. బట్ ఇవన్నీ మనం చూడాల్సిన పని లేదు. బట్ జస్ట్ ఇక్కడ హార్ట్ అంటే రీసెంట్లీగా ఏం జరుగుతుంది అనేది దాన్ని హార్ట్ గా పరిగణలోకి తీసుకొని మనం ఇది హార్ట్ అని చూపిస్తే, నెక్స్ట్ గెయినర్ అంటే ఇక 24 hours లో చూసుకుంటే ఎండిటి అంట. ఎండిటి రైట్ సైడ్ లో చూడండి, 24 hours లో చేంజెస్ ఎంత అంటే పర్సెంటేజ్ లో 23% ప్లేస్ లో ఉంది అని చూపిస్తుంది. సో ఇక దీన్ని క్లిక్ చేసుకుంటే నీకు దాని విషయాలు మొత్తం వస్తాయి. ఓకే. చూడండి ఇక్కడ కింద చూస్తే మీరు చాలా పైకి వెళ్ళిపోయింది ఒకేసారి. సార్ రైట్ సార్, అది మీరు ఆల్రెడీ 1 day లో ఉన్నారు కాబట్టి మీకు రైట్ కరెక్ట్. సో ఇలా చూడండి, 15 minutes లో మనం ఉన్నాము. ఇక్కడ 1 hour, 4 hours ఈ విధంగా మనము చూసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఈ క్యాండిల్ అనేది చూడండి. ఇదిగో అండి, ఇందాక మీకు చెప్పింది ఏంటంటే విక్ అనేది సార్ మీకు ఒక రౌండ్ చేసి చూపించాలి కదా. ఒక్క నిమిషం సార్, అది రౌండ్ ఎక్కడ ఉంటుంది, ఐఫోన్లో దొరకలేదు సార్ నాకు. అది ఇందులో వస్తుంది. ఓకే. స్క్రీన్ రికార్డర్. ఇప్పుడు స్క్రీన్ రికార్డర్ చార్జెస్ వచ్చేసింది. అవును సార్, అవును సార్. నేను చెప్పాను ముందుగానే, కొంతమంది కనబడని చెప్పాను, ఏమనుకోవద్దని చెప్పాను. ఎందుకంటే ఇది ఈ ఫోన్ లో ఉంది సార్. ఇది మన సామ్సంగ్ ఫోన్ లోనే ఉంది బైనాన్స్ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. అందుకని నేను వేరే ఫోన్ లో, ఎవరైనా కనబడ్డ వాళ్ళు స్క్రీన్ షేర్ చేయండి సార్. ఎవరైనా కనబడ్డ వాళ్ళు మీరు స్క్రీన్ షేర్ చేస్తే అందరికి కనబడుతుంది. మరి ఉన్నారు సార్ ఎవరైనా? ఇప్పుడు చూడండి సార్, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే సార్, ఒకటే సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎందుకంటే చూడండి ఇక్కడ సార్, ఇది విక్కు అనేది చూపిద్దామంటే అది రౌండ్ చేద్దామంటే అది అత్తలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడుందంటే చూడండి సార్, ఇగో ఇది ఒక్క నిమిషం ఇక్కడ పెద్దగా చేస్తాను. ఇగో చూడండి, ఇగో విక్కు అనేది నేను దీన్ని ఇగో ఇక్కడ 0.07998 అలా. ఇది డేంజరస్ అనమాట. వీటిని మేము చాలా డేంజరస్ గా తీసుకోవడం జరిగింది. మాకు ఇక్కడ అనుభవంలో జరిగింది అనమాట. ఇక్కడ ఈ క్యాండిల్ థిక్గా ఏదైతే ఉందో ఇది క్యాండిల్ పర్వాలేదు, ఒక్కోసారి మనం దాన్ని పట్టుకోగలుగుతాం కొద్దిగంత. బట్ ఇది పట్టుకోలేం సార్. ఇది ఇలా పైకి వెళ్తే, ఒకేసారి అలా పైకి వెళ్తే దాన్ని పట్టుకోలేం. కొన్నిసార్లు ఇక్కడ ఒకేసారి అలా కిందికి వస్తే మనం పట్టుకోలేం అనమాట. ఓకేనా. సో అవి చాలా చాలా డేంజరస్ ఉంటాయి అనమాట. జాగ్రత్త పడండి. ఓకే. సో ఇది ఈ విధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే బైనాన్స్ ఫస్ట్ మీరు చేసుకోండి, బైనాన్స్ లాగిన్ అవ్వండి, బైనాన్స్ కేవైసీ చేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా. ముందుగా బైనాన్స్ చేసుకోండి. ఓకే. రేపు ఎవరైనా ఇంతకుముందు వస్తారు మన శేఖర్ సార్ వచ్చేసి ఒక రోజు మొత్తము సెషన్ తీసుకున్నారు, గుర్తుందా సార్? సో ఎంతమంది చేసుకున్నారో తెలియదు. మరి ఆ సెషన్ రికార్డ్ కూడా అయింది, అది చూసుకోండి. బైనాన్స్ ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని బైనాన్స్ లో కేవైసీ అవన్నీ చేసుకోండి ముందుగా. చేసుకుంటే కొద్దిగంతా ఇవన్నీ మీకు
ఇప్పుడు నేను చెప్పేటి అన్ని గుర్తొస్తాయి అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో ఇవన్నీ గుర్తొస్తాయి ఏ విధంగా చేయాలా. సో డౌట్స్ ఇక్కడ మన వాళ్ళు అంటే లీడర్స్ ఆల్రెడీ యూటిలైజ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. బట్ వేరే వాళ్ళు ఇక్కడ ఎవరు అడుగు కూడా అడగట్లా, ఎందుకంటే వాళ్ళు యూటిలైజ్ చేయట్లేదు. లీడర్లు ఎందుకు అడుగుతారు? లీడర్లు వాళ్ళకి తెలిసని వాళ్ళు బై చేసుకుంటున్నారు, సేల్ చేసుకుంటున్నారు, ట్రేడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు అడగరు, వాళ్ళకి అవసరం ఏముంది, వాళ్ళకి తెలుసు కనుక. ఓకేనా, ఇక్కడ మనం ఎక్స్పర్ట్ అడగాం కదా. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ లూజర్స్. ఓకే, సో ఇది 24 hours, దీన్ని పట్టించుకోవద్దు ఎక్కువ, చూసుకోండి, ఇవన్నీ తర్వాత అర్థమవుతాయి. ఆ డెమోలో మీకు అన్ని విషయాలు చెప్తారు. సో ఇక్కడ న్యూ లిస్టింగ్ మీద క్లిక్ చేస్తే యూజువల్ అనేది ఒక కాయిన్ రావడం జరుగుతుందని చెప్తుంది. ఇక్కడ 2 రోజుల 15 గంటల 25 నిమిషాలు ఉందని చెప్తుంది. ఓకేనా, ఇది యూజువల్ అనేది రాబోతుందంట. అది ఎప్పుడు లిస్టెడ్ అవుతాను అనేది చెప్తుంది అనమాట. సో బయ్యర్స్ ఏం చేస్తారంటే కొనుక్కునే వాళ్ళు యూఎస్డిటీ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఏ అసెట్ ఉంటే అసెట్ దీని క్లిక్ చేస్తే నేను దేంతో బై అవుతాను అనేది కూడా చెప్తుంది. మెయిల్లో వస్తుంది, నేను యూఎస్డితో బై అవుతాను, లేకపోతే బిఎన్బితో బై అవుతాను, యూఎస్డితో బై మన బీటీస్తో బై అవుతాను. కొన్ని ఎట్లుంటాయంటే నెట్వర్క్ ఇథెరియం నెట్వర్క్ వెళ్తాయి, అక్కడ వేరు డిఫరెంట్ గా ఉంటుంది. సో వాటితోనే బై అవుతాయి. ఆ విధంగా ముందుగానే మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇక్కడ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇందులో వర్క్ అంటే ఆ ట్రేడర్స్ అంటే ఎవరు సార్? అమ్మే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, దాన్నే ట్రేడర్స్ అంటాం మనం. అలాంటి వాళ్ళు ఇక్కడ ముందుగానే చూసుకొని దేంతో బై అవుతుంది అనేది కూడా సో మనకు ఇక్కడ చెప్తారు కనుక ఆ అసెట్ ని మన బైనాన్స్ లో తెచ్చిపెట్టుకొని ఇక్కడ ఇది మన వ్యాలెట్ లో స్పాట్ లో కానీ ఫండింగ్ లో కానీ ఇక్కడ చూడండి స్పాట్ లో సంథింగ్ ఏదో ఉన్నట్టున్నది. సో ఈ విధంగా అలా ఉంచుకొని రాగానే బై చేస్తారనమాట. ఓకేనా, బై చేయడం లేకపోతే ట్రేడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ముందుగానే ఉంచుకోవాలన్నమాట. అది వచ్చిన తర్వాత కాకుండా ఇలా 2 రోజులని టైం ఇచ్చారు కదా, అలా వాళ్ళు బయ్యర్స్ ట్రేడర్స్ రెడీ ఉంటారనమాట. ఓకేనా, అనుభవజ్ఞులు ఇవన్నీ అంటే సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు బినాన్స్ లో కూడా ఫ్రీ మార్కెట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మనకి బైనాన్స్ లో ఫ్రీ మార్కెట్ ఇప్పుడు తీసుకొచ్చారా? ఫ్రీ మార్కెట్ అనేది మొత్తం అవుతుంది. ఇప్పుడు ఫ్రీ మార్కెట్ అనేది మనకు ఇప్పుడు ఇంకొక 2 months లో ఇక్కడ బైనాన్స్ లో నువ్వు ఏదైతే చేస్తున్నావో మన ట్రస్ట్ వ్యాలెట్ లో నువ్వు చేయగలుగుతావు. అన్ని ప్రతిదీ ట్రస్ట్ వ్యాలెట్ లో నువ్వు చేయగలుగుతావు. మేబీ 2 to 3 months లోనే ఇది అవుతుంది. బైనాన్స్ కూడా మీరు నేర్చుకోండి, పర్వాలేదు. బట్ ఏమైతే మీకు ఈజీ అవుతుంది అనమాట. అదే మన ట్రస్ట్ వ్యాలెట్ లోనే అన్ని జరగడానికి అన్ని జరుగుతున్నది. ప్రతిదీ అంటే సన్నాహాలు అంటారు, దాన్ని ఏమంటారు, అప్డేట్ అవుతాయి సార్. బట్ అంత లోపల మీరు ఇవన్నీ నేర్చుకోండి. ఇవన్నీ మనము ట్రస్ట్ వ్యాలెట్ నుండి చేసుకోగలుగుతాము. అందుకని చెప్పేసి మన పీవీసీ వాళ్ళు అప్డేట్ వర్షన్ లోకి వచ్చారు సార్. మన పీవీసీ వర్షన్ లో ఏం చెప్పారంటే అంతకుముందు ఇది స్టార్టింగ్ లో 2022లో కూడా జూలైలో ఇంటిమేషన్ ఇచ్చారు మనకు పీవీసీ వాళ్ళు. ఏమనంటే మీరు బైనాన్స్ అండ్ ట్రస్ట్ వ్యాలెట్ తెలుసుకోండి అని చెప్పారు సార్. గుర్తుందా సార్? సార్ అంటే వాళ్ళకి తెలుసు ముందుగానే ఈ బైనాన్స్ కూడా ఒక నెంబర్ 1 అండ్ ట్రస్ట్ వ్యాలెట్ కూడా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. తర్వాత అప్డేట్ వస్తాయన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పేసి ఆ విధంగా చెప్పడం జరిగింది సార్. ఓకేనా, సో ఎనీవే, సో ఇది సార్ ఈరోజు. మరి కొద్దిగా మరి చాలా రోజులు అవుతుంది మాట్లాడక. నేను కొంచెం ఫ్రీగా నిన్న లేను, అందుకని చెప్పి నిన్న కానీ మొన్న కానీ కొంచెం స్టార్టింగ్ లో ఫ్రీగా లేని ఉద్దేశంతో నేను కొంచెం ఈరోజు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ. మరి చూసారు కదా సార్, ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి మనము. ముందుగా మన కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు రావాలి సార్. పీబీసీలో బయట విషయాలు చెప్పాను మీకు ఆల్రెడీ. బయట ఏంటంటే వేరే సిస్టాల్లో ఎలా ఉంది అని చెప్పాను మీకు. బట్ ఇక్కడ కండిషన్స్ లేవు, అందుకని చెప్పేసి మనకు భయం లేదు. ఆ భయం అంటే ఏంటి సార్? భయం అంటే భయపడు కాదు, అంత ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాం అనమాట. టేక్ ఇట్ ఈజీగా ఏముందిలే అన్నట్టుగా. సో ఏముందిలే అంటే ఉంటే ఏముందిలేగా ఉంటుంది. అదే వేరే సిస్టంలో వర్క్ చేసి చూడు, ఒక 4-5 సిస్టంలో వర్క్ చేసి చూడు, అక్కడ నీకు తెలుస్తుంది, మనకు అర్థం అవుద్ది అనమాట. దీనికి డిఫరెంట్ అనేది. మేము ఇంతగా దీన్ని ఎందుకు నమ్ముతాము, ఇంతగా ఇది ఏంటంటే అలా లేదు అంటే ఇన్వెస్ట్. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలా? ఇన్వెస్ట్ అనుకోవాలి కదా. కొంతమంది లక్షల్లో
కోట్లలో పెట్టుకొని వాళ్ళ మనీని డబుల్ చేసుకుంటున్నాం. అలాగనే చేసుకోవాలి. అలా చేసుకుంటే ఎట్లయినా ఎంత పెట్టుకుని లేట్ అవుతుంది, బట్ టీంని పెంచుకుంటే రియల్ అవుతుంది. అదొకటి ఫోకస్ చేయండి. తర్వాత బైనాన్స్ కూడా కొంచెం నేర్చుకోండి. సో మనకి త్వరలో ఆ డెమో ఇస్తా అన్నారు కనుక మీకు ఇష్టమైన వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెడితే సో నేను ఒక గ్రూప్ యాడ్ చేసి ఆ గ్రూప్లో లింక్ ఎత్తాను. దెన్ వీ విల్ బి కంటిన్యూ. ఓకే సార్. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్, అందరికీ నమస్తే. సో ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. సో రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మఠ. పీయూష్ మఠ ఎవరండి? థ్యాంక్ యూ రాజేష్ సార్. జై పీవీసీ. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మఠ. పీవీసీ మఠ వెళ్దాం. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మఠ. పీయూష్ మఠ ఎవరండి? థ్యాంక్ యూ పీయూష్ మఠ. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే. సో ఉందాం ఇక రేపు మళ్ళీ 9:40 అందరం మీట్ అవుదాం సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మఠ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జై పీయూష్ మఠ. థ్యాంక్ యూ ఆల్.